వానికి సమాధి. ఓం గురుభ్యో నమః. 50 బ్రహ్మసూత్రములు 54వ రోజు, మార్చి 30, 2021. నిన్న చదివిన వాటిలో కొన్ని అంశములు ఇవి. గృహస్థ సన్యాసాశ్రమాలు శృతి సమ్మతాలు, అలాగే వానప్రస్థ సన్యాసాశ్రమాలు కూడా సమ్మతాలే. మొత్తం మీద 4 ఆశ్రమ ధర్మాలు అనుష్ఠింపదగినవే. ఆ తర్వాత బాల్యము అంటే తన జ్ఞానాదుల్ని ప్రజలకు వ్యక్తం చేయకుండా కేవలం పవిత్ర భావం కలిగి ఉండటం, దంభము దర్పము లేకుండా నిర్మల స్వభావం కలిగి ఉండటం. తర్వాత ఆఖరి పాయింట్, శ్రవణ మననాది సాధనాలకు కర్మశేషం అడ్డం కానప్పుడు ఈ జన్మలోనే జ్ఞానోత్పత్తి కలుగుతుంది. ఒకవేళ కర్మ ప్రతిబంధకం ఏదైనా ఉంటే మరు జన్మలో జ్ఞానం కలుగుతుంది. ఓకే, ఇంతవరకు చదివాం నిన్న. ఇది చాప్టర్ 3, 4వ పాదం, 17వ అధికరణం, ముక్తి ఫలాధికరణము. నెక్స్ట్ ఇవాళ చదువుతున్నది. గురువు గారు, జ్ఞానానికి ఫలితం ముక్తి కదా, మరి ఆ ముక్తి అందరికీ కలుగుతుందా లేక అందులో తారతమ్యం ఉన్నదా అన్నాడు కృష్ణ శర్మ. ప్రశ్న ఏంటంటే, జ్ఞానానికి ఫలం ముక్తి కదా, అది అందరికీ కలుగుతుందా లేదా అందులో కూడా తేడా ఉందా? కొందరికి కలిగి కొందరికి కలగకుండా ఉంటుందా? అది వివరిస్తున్నాడు రత్నాకరుడు. సూత్రం 52. ఏవం ముక్తి ఫలానియమస్తదవస్థానద్రుతే స్తదవ స్థావధృతేః. ఏవం ముక్తి ఫలానియమః తదవస్థావధృతేః. ఏవం, thus like this, ముక్తి ఏంటిది? ముక్తి ఫలానియమః. ముక్తి ఫలానియమః అంటే దేర్ ఈస్ నో రూల్ విత్ రెస్పెక్ట్ టు ది ఫైనల్ ఇమాన్సిపేషన్. ద ఫ్రూట్. వినిపించిందా? హలో, అదే ముక్తి ఫలానియమః అంటే దేర్ ఈస్ నో రూల్ విత్ రెస్పెక్ట్ టు ది ఫైనల్ ఇమాన్సిపేషన్, ద ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత తదవస్థాధృతేః అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ ది అసర్షన్స్ బై ద శృతి యాజ్ టు దట్ కండిషన్. దీని తెలుగులో, బ్రహ్మ సాక్షాత్కారంలో లాగానే ముక్తి ఫలంలో కూడా తారతమ్యం లేదు. అన్ని ఉపనిషత్తులలోనూ మోక్షం ఒకటే. ముక్తిలో కూడా తారతమ్యం లేదు, అన్ని ఉపనిషత్తుల్లో ఉన్న మోక్షము ఒకటి. అంటే ఒకే రకమైన మోక్షం కలుగుతుంది. ముండకోపనిషత్తులో చెప్పినట్లుగా బ్రహ్మవేత్త సాక్షాత్తు బ్రహ్మమే అవుతాడు. ముక్తికి స్వరూపము పరమేశ్వరుడే. ఇతడు నిరాకారుడు, నిర్గుణుడు, భేదరహితుడు. బ్రహ్మవేత్త సాక్షాత్తు పరబ్రహ్మమే అవుతాడు. ఇతడు నిరాకారుడు, నిర్గుణుడు, భేదరహితుడు. కాబట్టి ముక్తిలో కూడా భేదాలుండవు. ఇతడు అంటే పరబ్రహ్మ తెలుస్తాడు అక్కడ. నిరాకారుడు,
అది భేదరహితుడు, అందుకే కాబట్టి ముక్తిలో కూడా భేదాలు ఉండవు అంటూ 3వ అధ్యాయం పూర్తి చేస్తాడు. ఇక్కడ భేదరహితుడు మనకు తెలుసు కదా పరబ్రహ్మతత్వం యొక్క లక్షణాలు, కనుక ముక్తిలో ఏమీ తేడాలు ఉండవు, ఆయన ఎప్పుడు ఒకటి. ఇప్పుడు మూడవ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు ఆఖరి అధ్యాయం చతుర్థాధ్యాయము మొదలు పెడుతున్నాం. ఈ అధ్యాయంలో విద్యకు ఫలమైన ముక్తిని గురించి చెప్పటం జరుగుతుంది. ప్రమముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తిలను ఇక్కడ వివరిస్తారు. విద్య వలన కలిగే ముక్తి కోసం చెప్పబడతారు. అంటే 3 రకాల ప్రమముక్తి అని మొదట రాశారు. ప్రమముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి. మనకి జీవన్ముక్తి, విదేహముక్తి తెలుసు. ప్రమముక్తి అంటే ఇమ్మీడియట్ గా అయ్యేదేమో. ఓకే, అందులో ప్రథమ పాదము, ఈ పాదంలో జీవన్ముక్తి గురించి వివరిస్తున్నారు. ఇందులో 14 అధికరణలు, 19 సూత్రాలు ఉన్నాయి. 14 సూత్రాలు, ఒక్కొక్క అధికరణంలో ఉండేటువంటి విషయం చదువుతున్నాను. ఎన్ని సూత్రాలు? 14 అధికరణలు, 14 సూత్రాలా? 19 సూత్రాలు. మొట్టమొదటి ఆవృత్త్యధికరణము, అంటే ఆత్మధ్యానానికి ఆవృత్తి ఉంది అని విషయం. రెండవది అధికరణం ఆత్మత్వోపాసనాధికరణము, అంటే బ్రహ్మాన్ని తన ఆత్మగా భావించాలి. మూడవది ప్రతీకాధికరణము, ప్రతీకములందు ఆత్మబుద్ధి పనికిరాదు. బ్రహ్మదృష్ట్యధికరణము, అంటే ప్రతీకమందు బ్రహ్మ దృష్టి ఉండాలి. ఆదిత్యాది మత్యధికరణము, కర్మాంగాలయందు దేవతాభావం ఉండాలి. ఆసీనాధికరణము, కూర్చునే ధ్యానం చెయ్యాలి. తర్వాత ఏకాగ్రతాధికరణము, మనసు ఏకాగ్రతే ప్రధానము. ఆప్రాయణాధికరణము, మరణ పర్యంతము ధ్యానం చెయ్యాలి. తదధిగమాధికరణము, జ్ఞానానికి పూర్వోత్తరకృత పాపాలంటవు. జ్ఞానికి పూర్వోత్తరకృత పాపాలంటవు. ఇతర సంశ్లేషాధికరణము, జ్ఞానికి పుణ్యకర్మలు అంటవు. అనారబ్ధాధికరణము, జీవన్ముక్తుడు. దాని గురించి చెప్పారు. ఆడియో వినిపిస్తుంది కానీ సౌండ్లు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం.
అగ్నిహోత్ర అంటే నా దగ్గర నుంచి వస్తున్నదండి సౌండ్. అవును, మీ దగ్గర నుంచి అనిపిస్తోంది. సిగ్నల్ ప్రాబ్లం అండి. ఇక్కడ ఏ సౌండ్ లేదు. ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా సిగ్నల్ ప్రాబ్లం అయితే అలా వస్తుంది కదా. మీరు అంటే అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా క్లారిటీ బాగుంది. ఎవరిది? మీదండి. మీది మాట్లాడుతున్నా చాలా క్లారిటీ ఉంది. వసంతలత గారు మాట్లాడుతున్నా మాత్రం చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం లేదు, వస్తే ఇంతే. అది మన చేతుల్లో లేదు కదా. అంటే అది ఎప్పుడు వస్తుందో మనకే తెలియట్లేదు. అంటే అది సరి చేయడం మన చేతుల్లో లేదు. కావాలంటే రిపీట్ చేయడమే. వినిపించడంలో బానే. థ్యాంక్ యూ. అగ్నిహోత్ర 12వది హోత్రాధ్యధికరణము. నిత్యాగ్నిహోత్ర కర్మ కూడా బ్రహ్మజ్ఞానంతో నశిస్తుందా? అగ్నిహోత్ర కర్మ ప్రశ్న. అదే ప్రశ్న, అది ఆ విషయం అదే అన్నమాట. అధికరణంలో విషయం విద్యా జ్ఞాన సాధన్వాది కరణము. కృతకర్మలు కూడా జ్ఞానోత్పత్తికి ఉపకరిస్తాయి. కృతకర్మల కృత కృత KR కృత. తర్వాత ఇతరక్షపణాధికరణము. కర్మక్షయం కాగానే బ్రహ్మవేత్త బ్రహ్మంతో ఐక్యం పొందుతాడు. ఇది ఇలా 14 అధికరణలు ఉన్నాయి. మనం మొదలు పెడతాం. ఇక్కడ కొంచెం ఫస్ట్ ది ఆవృత్యధికరణము. గురుదేవ, బ్రహ్మ సాక్షాత్కారానికి శ్రవణ మననాదులు చెప్పారు కదా, అంటే పరబ్రహ్మను గురించే వినాలి. ఆ విన్నదాన్ని మననం చెయ్యాలి. ఇది ఒకసారి చేస్తే చాలా, మళ్ళీ మళ్ళీ చెయ్యాలా అన్నాడు నారాయణ భట్టు. ఒకసారి చేస్తే ఎలాగా? విన్నదానికోసం మననం చేయాలి. ముందు శ్రవణం, తర్వాత మననం. ఇది ఒకసారి చేస్తే చాలా, మళ్ళీ మళ్ళీ చేయాలా? సూత్రం 1. ఆవృత్తి రస కృదుపదేశాత్. ఆవృత్తి రస కృదుపదేశాత్. ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్. ఆవృత్తి రిపిటిషన్, ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ ఆన్ బ్రహ్మన్. తర్వాత అసకృత్. అసకృత్ అంటే నాట్ ఓన్లీ వన్స్, మెనీ టైమ్స్, రిపీటెడ్లీ. ఉపదేశాత్, బికాస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బై ద స్క్రిప్చర్స్. అదే కదా ఆన్సర్. అంటే ఒకసారి చేస్తే చాలదు, మెనీ టైమ్స్ చేయాలి, చాలా సార్లు. జ్ఞానాన్ని ఆవృత్తి చెయ్యాలి అంటే విన్నదానిని మరిచిపోతాము కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకోవాలి, మనసుకు పట్టించుకోవాలి. అందుకే మననం చెయ్యాలి. అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి. ఆవృత్తి అంటే రిపీషన్.
మనస్సును పట్టించుకునే వరకు, పట్టించుకున్నా కూడా మళ్ళీ మనసు మర్చిపోతుంది. అందుకని తిరిగి తిరిగి దాన్ని రిపీట్ చేయాలి. రిపీట్ చేయడాన్ని ఆవృత్తి అంటున్నాం. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎంతకాలం చెయ్యాలి అంటే ఫలితం వచ్చేదాకా, బ్రహ్మ సాక్షాత్కారం అయ్యేదాకా, ఆత్మ సాక్షాత్కారం అయ్యేదాకా చెయ్యాలి. అది ఇలా ఎంతకాలం చేయాలి అంటే అసలైన ఫలితమైన ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు చేయాలి. అది వడ్లు ఎంత క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఒకసారి చదివితే ఎవరికి అర్థమైంది కూడా మర్చిపోకుండా తిరిగి తిరిగి చేయాలి. ఓకే. వడ్లు ఎంతసేపు దంపాలి అంటే బియ్యం వచ్చేదాకా దంపాల్సిందే. అలాగే ఆత్మ సాక్షాత్కారం అయ్యేదాకా వాటిని మననం చేస్తూనే ఉండాలి. అది అంటే ఎంతవరకు ఇలా రిపీట్ చేయాలి అంటే ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు మననం చేస్తూనే ఉండాలి. సూత్రం 2 లింగాచ్చ లింగాత్ చ. అది లింగాచ్చ అంటే లింగాత్ బికాస్ ఆఫ్ ది ఇండికేటరీ మార్క్ ఆర్ సైన్. చ అండ్. ఇండికేటరీ మార్క్ అంటే అదే లింగం అంటేనే ఇండికేటర్, సైన్, సిగ్నల్. సిగ్నల్ కాదు, గుర్తు. నాట్ సిగ్నల్. ఈ విషయాన్ని నిరూపించే గుణాలు కూడా ఉన్నాయి. చాందోగ్యంలో ఆదిత్యుడే ఉద్గీత అంటూ ఒక్క ఆదిత్యోపాసన వల్ల ఒక్క పుత్రుడే కలుగుతాడు. కాబట్టి ఆదిత్య కిరణాలను ఆదిత్యుని కన్నా భిన్నమైన వాటిగా ధ్యానించు అని చెప్పబడింది. ఆదిత్య ఏమిటి? ఆదిత్యుడి కంటే భిన్నమైనవి. చాందోగ్యంలో ఆదిత్యుడే ఉద్గీత అంటూ ఒక ఆది అని కొటేషన్ లో రాసింది. తర్వాత అది ఒక ఆదిత్యోపాసన వల్ల ఒక్క పుత్రుడే కలుగుతాడు. కాబట్టి ఆదిత్య కిరణాలను ఆదిత్యుని కన్నా భిన్నమైన వాటిగా ధ్యానించు అని చెప్పబడింది. అది నాకు వినబడింది ఏంటంటే కిరణాలు అన్న పదం. ఆదిత్య కిరణాలను ఆదిత్యుని కన్నా భిన్నమైన వాటిగా ధ్యానించు అని చెప్పబడింది. ఈ వృత్తి కాబట్టి ఆత్మజ్ఞానం కావాలంటే విన్న వాటిని మళ్ళీ మళ్ళీ వినాలి. అది అంటే ఆదిత్యుడి కిరణాలని ఆదిత్యుడి కంటే వేరుగా భావించినట్టు, ఉపాసించినట్లు. తర్వాత ఆత్మజ్ఞానం కావాలంటే మళ్ళీ మళ్ళీ మననం చేయాలి, వినాలి, మననము చేయాలి. ఈ రకంగా ఆత్మజ్ఞానానికి ఆవృత్తి ఉన్నది అంటూ ప్రథమ ప్రకరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. ఆత్మజ్ఞానానికి అంటే అధ్యయనానికి ఆవృత్తి ఉంది, జ్ఞానం ఉంచడానికి ఆవృత్తి ఉంది. రెండవ అధికరణం ఆత్మత్వోపాసనాధికరణము. ఆత్మ ఉపాసన అధికరణం. గురుదేవ, పరబ్రహ్మోపాసన చేసేటప్పుడు ఆ పరమాత్మను నేనే అని భావించాలా, పరమాత్మ వేరు నేను వేరు అని ధ్యానించాలా అని అడిగాడు కృష్ణ శర్మ. చెప్పటం మొదలెట్టాడు రత్నాకర్. పరమాత్మ నేననే భావించాలా, పరమాత్మ వేరు నేను వేరు అని అంటే ఆత్మజ్ఞాన ఉపాసన చేసేటప్పుడు ఎలా భావించాలి, అది కృష్ణ శర్మ ప్రశ్న. సూత్రం 3 ఆత్మేతి తూపగచ్చంతి
గ్రాహయంతి చ. ఆత్మేతి తు ఉపగచ్చంతి గ్రాహయంతి చ. ఆత్మేతి యాజ్ ద సెల్ఫ్, టు బట్, ఉపగచ్చంతి acknowledge, approach, realize. Grahayanti, teach, make others comprehend, instruct. Cha also. నేనే పరమాత్మను అనే అహం ప్రత్యయంతోనే ఉపాసన చెయ్యాలి. ఉపాసన ఎలా చేయాలంటే నేనే పరమాత్మను భావనతోటే ఉపాసన చేయాలి. అప్పుడే పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అయమాత్మ బ్రహ్మ, తత్వమసి వంటి మహావాక్యాలు ఇలాంటివే. నేనే పరమాత్మని, నీవే పరబ్రహ్మని, ఇదంతా పరబ్రహ్మ స్వరూపం అని అయమాత్మ బ్రహ్మ, ఇలాంటి మహావాక్యాల అర్థము ఇది. పరమాత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు. ఆ పరమాత్మ ఆ పరమాత్మ సాక్షాత్కారం కోసం సగుణం చేసినా నిర్గుణం చేసినా నేనే ఆ పరమాత్మను అని చెయ్యాలి. అంటే ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం కోసం సగుణ ఉపాసన చేసినా నిర్గుణ ఉపాసన చేసినా జాయింట్ పాయింట్ ఏంటంటే నేనే ఆ పరమాత్మని చేయాలి. అంతే తప్ప పరమాత్మ వేరు నేను వేరు అనే ద్వైతం పనికిరాదు. ఓ పరమాత్మ, నీవే నేను, నేనే నీవు అంటోంది జాబాలోపనిషత్తు. నేనే నువ్వు, నువ్వే నేను అంటుంది. ఉపనిషత్తులన్నీ అదే అంటే జాబాలోపనిషత్తు. ఉపాసకుడైన జీవాత్మ, ఉపాస్యుడైన పరమాత్మ రెండూ ఒక్కటే. ఈ రకంగా బ్రహ్మాన్ని తన ఆత్మగా భావించి ఉపాసన చెయ్యాలి అంటూ 2వ ప్రకరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. బ్రహ్మాన్ని తన ఆత్మగా భావించి ఉపాసన చేయాలి అంటే తానే పరబ్రహ్మము అని. ప్రతీకాధికరణము 3. ప్రతీకము అంటే ప్రతిమ ఆధారము అని అర్థం. ఒక ఆధారంలో ఇష్టదైవాన్ని భావించి ధ్యానం చేయటాన్ని ప్రతీకోపాసన అంటారు. చాందోగ్యంలో మనస్తే బ్రహ్మ అని ఉపాసించాలి. ఆదిత్యుడే బ్రహ్మ, నామమే బ్రహ్మి. ఈ ప్రతీకాలన్నీ పరమేశ్వరుడే సృష్టించాడు. ఆదిత్యుడే బ్రహ్మ, నామమే బ్రహ్మి. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఈ ప్రతీకాలన్నీ పరమేశ్వరుడే సృష్టించాడు. కాబట్టి నేనే బ్రహ్మను, నేనే మనసును, నేనే ఆదిత్యుణ్ణి అని ఉపాసించాలా, లేక ప్రతీక రూపంలోనే ఉపాసించాలా అని అడిగాడు కృష్ణ శర్మ. అంటే ఒకటి ఇందాకలా అంటే ప్రతీక అంటే ఒక మూర్తి, ఆ మూర్తిని మనం పెట్టుకుంటాం సింబల్ గా. అందులో ఉన్నటువంటి ఆ పరమాత్ముడే, ఆ దేవతే నేను అని మళ్ళీ ఫైనల్ గా ఆ పరబ్రహ్మమే నేను అనే దగ్గరికి వెళ్ళాలంటున్నాను. ఇప్పుడు కృష్ణ శర్మ ప్రశ్న ఏంటంటే ఆ మనస్సు భ్రమమే, ఉపాసించే వస్తువు భ్రమమే, తాను భ్రమమే అని ఉపాసించాలా అని ప్రశ్నిస్తున్నాడు.
అంతే కదా. అంటే తేడా ఎందుకంటే ఏమిటి? లేక ప్రతీక రూపంలోనే ఉపాసించాలా అంటే? అంటే ఒక్క ప్రతీక అంటే ఒక మూర్తినే భగవంతుడని పరబ్రహ్మాన్ని ఉపాసించాలా, అన్ని ఉపాసించే సమస్తము పరబ్రహ్మాన్ని ఉపాసించాలా? అది ప్రశ్న. తెచ్చుకున్నటువంటి ఆ సింబల్ ఉంది కదా, మూర్తి. మూర్తి అంటే విగ్రహం. అదే పరబ్రహ్మం అనుకోవాలా, సమస్త బ్రహ్మం అనే అనుకోవాలా? అది ప్రశ్న. సూత్రం 4 న ప్రతీకే నహి సహ. నా ప్రతీకే నా హి సహ. నా నాట్ pratike in the symbol. Na not he because sa saha he. ప్రతీకలో బ్రహ్మబుద్ధి పనికిరాదు. ఎందుచేతనంటే ఉపాసకుడు ప్రతీక స్వరూపుడు కాదు. ఉపాసకుడు ప్రతీక స్వరూపుడు కాదు. ఉపాసకుడు అంటే ఉపాసించేవాడా? ప్రతీకలో బ్రహ్మబుద్ధి పనికిరాదు. ఎందుచేతనంటే ఉపాసకుడు ప్రతీక స్వరూపుడు కాదు. బంగారు కంకణము కిరీటము ఈ రెండిటిలో ఉన్నది బంగారమే, కానీ రూపంలో తేడా ఉంది. అదే విధంగా ప్రతీకాలకు బ్రహ్మత్వ దృష్టిలో ఏకత్వం ఉన్నప్పటికీ స్వరూపంలో తేడా ఉంది. కాబట్టి అంటే నిజంగా తేడాలు గమనించినప్పుడు అలా చేయొచ్చు కదా. అంటే బ్రహ్మత్వ దృష్టిలో ఈ ప్రతీకాలన్నీ ఒకటి, పరబ్రహ్మ స్వరూపాలు. కానీ ఉపాసకుడు అలాంటి భావంతో చెయ్యొద్దు అంటున్నారు. అంటే ఆ రూపమే ముఖ్యం అనుకున్న వ్యక్తి ప్రతీకే పరబ్రహ్మం అని అలాంటి, అంటే అంత లిమిటెడ్ గా ఉందన్న డేంజర్ కూడా ఉంటుంది కదా. కాబట్టి అందుకని అలా చేయొద్దు అంటున్నారు. కాబట్టి నేనే ప్రతీకాన్ని అని ఉపాసించరాదు. నేనే ఆ ప్రతీకాన్ని అంటే మూర్తిని అలా ఉపాసించకూడదు. అంటూ మూడవ అధికరణ ప్రతీక అన్నది పరిమితం. అందుకని నేనే ప్రతీకని ఉపాసించకూడదు. తేడాలు, మూర్తిలో భేదాలు ఉంటాయి. ఒక లలితాదేవిలో ఒక ఈశ్వరుల్లో అలా తేడాలు ఉన్నాయి. అందుకని నేనే ప్రతీకాన్ని అంటే నేనే ఆ మూర్తిని అనే ఒక తప్పుడు అభిప్రాయం కూడా రావచ్చు. అంటూ మూడవ అధికరణం పూర్తి చేశాడు రత్నాకరుడు. 4వది బ్రహ్మ దృష్టి అధికరణము. అయితే గురువర్య ఉపాసన చేసేటప్పుడు ప్రతీకాలలో బ్రహ్మ దృష్టి ఉంచాలా, లేక బ్రహ్మ యందు మనసు ఉంచి ఉపాసన చెయ్యాలా, లేక మనసును బ్రహ్మగా భావించి ఉపాసించాలా అన్నాడు నారాయణ భట్. మళ్ళీ అడుగుతున్నాడు, ప్రతీకాలలో బ్రహ్మ దృష్టి ఉంచాలా, లేక మనస్సునే బ్రహ్మగా భావించి ఆరాధించాలా? ఇప్పుడు చెప్పండి కదా, ప్రతి బ్రహ్మ దృష్టి ఉంచొద్దని. మరి ఇందాక అదే కదా చెప్పారు, ప్రతీక బ్రహ్మస్వరూపంగా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటి? మళ్ళీ చదువుతాను. ఉపాసన చేసేటప్పుడు ప్రతీకాలలో బ్రహ్మ దృష్టి ఉంచాలా, లేక బ్రహ్మయందు మనసు ఉంచి ఉపాసన చెయ్యాలా, లేక మనసును బ్రహ్మగా భావించి ఉపాసించాలా?
మనస్సుని బ్రహ్మగా భావించి చేయాలా, మనస్సులో బ్రహ్మ దృష్టి ఉంచి చేయాలా, ప్రతీకని బ్రహ్మగా చేయాలా? ఇది ప్రశ్న. సమాధానం చెప్తున్నాడు రత్నాకర్. సూత్రం 5. బ్రహ్మ దృష్టి హృత్కర్షాత్. బ్రహ్మ దృష్టి ఉత్కర్షాత్. బ్రహ్మ దృష్టి, ద వ్యూ ఆఫ్ బ్రహ్మన్, ద వ్యూ ఇన్ ది లైట్ ఆఫ్ బ్రహ్మన్. ఉత్కర్షత్ అంటే ఉత్కర్షాత్, ఆన్ అకౌంట్ ఆఫ్ superiority, because of super eminence. ఉత్కృష్టమైనది కాబట్టి మనసు మొదలైన వాటి యందు బ్రహ్మ దృష్టి ఉంచి ఉపాసించాలి. బ్రహ్మ అన్నది ఉత్కృష్టమైనది కనుక బ్రహ్మతత్వం మనస్సు మొదలైన వాటిలో బ్రహ్మ దృష్టి ఉంచి ఉపాసించాలి. అది సమాధానం. నికృష్టమైన సేవకుణ్ణి నువ్వు గొప్పవాడివి, నువ్వే రాజువు అని పొగిడి పని చేయించుకుంటాం కదా, అలాగే మనసును నువ్వే బ్రహ్మ అని భావించి ఉపాసించాలి అంటూ 4వ ప్రకరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. ఆ పొగడ్డానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఇది నిజం, అది అబద్ధం కదా. అంటే అలా ఉంటాయి కంపారిజన్. అసలైన స్వరూపం పరబ్రహ్మ స్వరూపమే తాను మర్చిపోయాడు గనక తాను పరబ్రహ్మని అని, తన మనసు పరబ్రహ్మ స్థితి అని తెలుసుకుని ఉపాసించాడు. అది పొగడ్డానికి మరవడానికి కాదు. అక్కడ సర్వెంట్కి ఏంటంటే పని చేయించుకోవడానికి పొగడతారు. ఇక్కడ ఏంటంటే అసలైన స్వరూపాన్ని గుర్తు చేయడానికి. చాలా తేడా ఉంది కదా. అంటే మనసుని సేవకుడితో కంపేర్ చేశారండి. అవసరం లేదు కదా, ఇక్కడ సత్యం అది, అక్కడ అసత్యం. అది నువ్వే అనడం అసత్యం, ఆయన రాజు కాదు. కానీ ఇక్కడ మాత్రం నువ్వే పరబ్రహ్మం అన్నది సత్యం. తన అసలు స్వరూపాన్ని తెలియజేయడానికి అది రెండింటికి బోల్డ్ తేడా ఉంది. ఆ కంపారిజన్ కరెక్ట్ కాదు. 5 ఆదిత్యాది మత్యధికరణము. గురుదేవ, కర్మాంగములందు దేవతాభావం ఉండాలా అన్నాడు కృష్ణ శర్మ. కర్మాంగాల్లో దేవతాభావం ఉండాలి. కర్మాంగాలు అంటే కర్మలు. సమాధానం చెప్తున్నాడు రత్నాకరుడు. సూత్రం 6. ఆదిత్యాది మతయశ్చాంగ ఉపపత్తేః. ఆదిత్యాది మతయః చ అంగే ఉపపత్తేః. ఆదిత్యాది మతయః అంటే ఏం చదవాలి? ఆదిత్యాది మతయః చ అంగే ఉపపత్తేః. ఆదిత్యాది మతయః, the idea of the sun, etc. Cha and anga in a subordinate member of the sacrificial acts. Upapatteh, because of consistency, because of reasonableness. ఉద్గీధాది కర్మలయందు ఆదిత్య భావం ఉండి తీరాలి. అలా అయితేనే సంపూర్ణమైన ఫలం లభిస్తుంది. ఆదిత్య భావం అంటే సూర్యుడు అనే భావం. సూర్యుడు అనే
ఆ, ఆ ఆదిత్య భావం అంటే బ్రహ్మభావం అని కాదా? ఆగుతారు. అంటే ఇక్కడ బ్రహ్మతత్వం కనుక ఈ ఆదిత్య అన్న పదానికి బ్రహ్మ అన్న మీనింగ్ కూడా ఉంది. ఉమ్. అంటే కర్మల యందు ఆదిత్య భావం ఉండి తీరాలి అంటే ఏమిటి అర్థం? అంటే అదే ఉండాలి. మరి ఇందాక క్వశ్చన్ లో ఏంటంటే బ్రహ్మస్వరూపంగా బ్రహ్మభావం ఉండాలా అని అడిగారు. ఉండాలని. ఈ రకమైన ఉపాసనలు కర్మఫలాన్ని సంపాదించుకోవటం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి కర్మాంగాలైన ఉద్గీతాదుల యందు దేవతా దృష్టి ఉంచాలి అంటూ 5వ అధికరణ పూర్తి చేశాడు. దేవతా దృష్టి కర్మాంగాలైన ఉద్యోగంలో దేవతా దృష్టి ఉంచాలి. ఆసీనాధికరణము 6. ఆసీనాధికరణము వినిపించిందా? వినబడి. గురువు గారు ఉపాసన చేసేటప్పుడు కూర్చొని చెయ్యాలా, నిలబడి చెయ్యాలా, ఏ విధంగా చెయ్యాలి అని అడిగాడు కృష్ణ శర్మ. చేయాలి మరి గురువుగారు వివరిస్తున్నాడు రత్నాకరుడు. ఆసీన సూత్రం 7. ఆసీన సంభవాత్. ఆసీన సంభవాత్ చదువుతాను. ఆసీన సిట్టింగ్ సంభవాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది పాసిబిలిటీ. కూర్చొని ఉపాసన చెయ్యాలి, పడుకొని చెయ్యకూడదు. అలా అయితే నిద్ర వస్తుంది. నడుస్తూ చెయ్యకూడదు, ధ్యాస నేల మీద ఉంటుంది. ముందు ప్రశాంతంగా స్థిరంగా కూర్చొని ఆ తర్వాత ఉపాసన చెయ్యాలి. ఆసనం మనోవికారం కలిగించకూడదు. అంటే మనం కూర్చునే తీరు మనోవికారాన్ని కలిగించారు, అందుకని కూర్చునే చేయాలి. అంటే మనస్సు వికారం అయిపోతూ ఉంటుంది మిగతా పొజిషన్స్ లో, అందుకని కూర్చునే చేయాలి. సూత్రం 8. ధ్యానాచ్చ. ధ్యానాత్ చ. ధ్యానాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ మెడిటేషన్. చ అండ్. ఉపాసన ధ్యాన రూపమైనది కాబట్టి కూర్చొనే చెయ్యాలి. అసలు ఉపాసన అంటేనే ధ్యానం. మనసు ఏకాగ్రత స్థిరంగా కూర్చున్నప్పుడే ఉంది. సూత్రం 9. అచలత్వం చాపేక్ష్య. అచలత్వం చాపేక్ష్య. అచలత్వం చ అపేక్ష్య. అచలత్వం అంటే ఇమ్మొబిలిటీ, స్టెబిలిటీ. చ అండ్ ఇండీడ్. అపేక్ష్య referring to, aiming at, pointing to. అదే అంటే మనస్సు అక్కడ పెట్టడానికి ఆసనం అయితేనే పెడతారు. మూమెంట్ లో ఉంటే అది మూమెంట్ లోనే ఉంటుంది. అంటే కబీర్ దాస్ చెప్పినటువంటి మాలాతో కర్మేశ్వరి జీశ్వరి ముహమాహి. మనస్సు 4 వైపులా వెళ్తుంది, నోట్లో నాలుగు తిరుగుతూ ఉంటుంది, చేతిలో జపమాలు తిరుగుతూ ఉంటుంది, కానీ మనస్సు అక్కడ ఉండదు. భయతో సిమిలన్ నాగి అన్నారు. ఇది జపం కాదు. మనస్సు
ఉండడానికి కావాల్సినవి మనం చేసుకోవాలి. మనం చేసేసే నెంబర్ లెక్క పెట్టుకుంటే చాలు. మనసు పెట్టకుండా ఎన్ని చేసినా చేసినట్టు కాదు. చాలా మంది జపమాల నెంబర్ పెట్టుకుంటారు. మనస్సు దేని మీదకైనా వెళ్ళిపోవచ్చు. యువతల అన్ని మాటలు మాట్లాడుతుంటారు. అంటే మాటలు అంటే అన్నిట్లోనే మనసుని పెడతారు. జపమాల తిరుగుతూ ఉంటుంది. అది స్మరణ కాదు. అందుకని మనస్సు లగ్నం చేయకపోతే మరి అది అవదు. మనం నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఇంకో పని చేస్తున్నా ఆసనం అంటే మనం దాని మీదే పడుకుంటే నిద్ర వస్తుంది, లేకపోతే నడుస్తూ ఉంటే భూమి మీదే ఉంటుంది. సరిగ్గా అంటే అడ్డంకులు లేకుండా నడుస్తున్నావా లేదా అని. అందుకని మనస్సు ఎప్పుడైతే దాని మీదే ఉందో అదే నిజమైనటువంటి జపం. అలా కాకుండా చేస్తే అందుకని ఆసనంలో కూర్చుని చేస్తే మంచిది చెప్తున్నారు. ఆసనం యొక్క ఎఫెక్ట్ మనసు మీద కూడా ఉంటుంది. మనం స్థిరంగా కూర్చున్నామంటే స్థిరంగా ఉంటుంది మనసు. అందుకని కూర్చోవడానికి ఇంపార్టెన్స్. అందులో సూత్రం 10 స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి మరుగుంటాయి. అంటే చాలా మంది అన్ని చోట్ల తిరుగుతూ అన్ని పని చేసేమంటారు. మనస్సు ఉండదు అన్న పాయింట్ ని పట్టించుకోవట్లేదు. మనస్సు ఉండి చేసిన జపం మనస్సు పెట్టకుండా చేసిన జపం. మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతే అది ఇంకో జపం కాదు. మనస్సు అప్పుడు ఏంటి చేస్తుందో అదే జపం. అంటే కౌంట్ చేసేసుకుంటారు చేసేసామని, కానీ మనస్సు లగ్నం అవునా కదా కానీ పట్టించుకోవట్లేదు. ఆ కౌంట్ చేసుకోవడానికి ఏం లేదు. మనస్సు లగ్నం అయ్యి 10 చేసినా చేసినట్టు. అది కౌంటింగ్ లో ఏదో చికాకు. కౌంటింగ్ కోసం ఏదేదో చేసేస్తుంటారు. అది ఫుల్ఫిల్ అవ్వడమే ముఖ్యం. దానివల్ల ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. ఓకే, అంటే అందరూ ఇన్ని చేసిందంటే లక్షల కౌంటింగ్కే వాళ్ళ మనసంతా కౌంటింగ్ మీదే ఉంటుంది, భగవంతుడి మీద ఉండదు. రెండోది వాళ్ళు ఏ అవస్థలో చేస్తున్నారో దాని మీద, అంటే ఏ పనిలో మనసుని పెట్టారో ఆ మనసు దాంట్లో ఉంటుంది, జపం మీద ఉండదు. అందుకే కూర్చుంటుంది మనకి. సూత్రం 10 స్మరంతి చ. స్మరంతి చ నుండి స్మరంతి the smriti texts say it is mentioned in the smritis. అదే స్మృతులలో కూడా ఇదే చెప్పబడింది. ఉపాసకుడు పరిశుద్ధమైన స్థలంలో ఆసనం ఏర్పాటు చేసుకోవాలని స్మృతులు కూడా చెబుతున్నాయి. కాబట్టి కూర్చునే ఉపాసన చెయ్యాలి అంటూ 6వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. అదే స్మృతులు కూడా ఇలాగే చెప్పలేదు. ఉపాసకుడు కూర్చుని మనసుని లగ్నం చేసి చేయమని. 7 ఏకాగ్రతాధికరణము. గురువు గారు ఉపాసనకు దిక్కు, చోటు, కాలము వంటి నియమాలేమైనా ఉన్నాయా అన్నాడు నారాయణ భట్టు. ఇందాక లాస్యం కోసం అడిగితే ఇప్పుడు దిక్కు, చోటు, ఇంకోండి దిక్కు, చోటు, కాలం ఇలాంటి నియమాలు ఉన్నాయా అని అడిగినారు. సమాధానం చెప్తున్నాడు రత్నాకరుడు. సూత్రం 11 యత్రైకాగ్రతా తత్ర విశేషాత్. యత్ర ఏకాగ్రత తత్ర అవిశేషాత్. యత్ర
వేరెవర్ అంటారు. ఉమ్, ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్. ఉమ్, తత్ర దేర్. అవిశేషాత్ for want of any specification. ఉమ్, Specification, ఉమ్. it not being specifically mentioned. ఉమ్. ఎక్కడ ఏకాగ్రత కుదిరితే అక్కడ చేయొచ్చు. అది దాని అర్థం. ఉమ్, ఎప్పుడు ఎక్కడ ఏ దిక్కుగా ఎలా అయితే మనసు ప్రశాంతంగా ఏకాగ్రతగా ఉంటుందో ఆ విధంగానే ఉపాసన చెయ్యాలి. ఏ సమయంలో అయినా ఎప్పుడు మనసు ఏకాగ్రత చెందుతుందో ఎప్పుడు చేయాలి ఆ విధంగా. అంటే దానికి ఇక్కడే కూర్చుని చెయ్యని చెప్పడానికి లేదు. ఎక్కడ మనసు ప్రశాంతం అయిపోయి ఏకాగ్రత వస్తుంది కనిపిస్తే ఏ సమయంలో వచ్చినా ఏ ప్లేస్ లో వచ్చినా అక్కడ చేయొచ్చు. దిక్కులు దేశకాలాలు అనేది అనే నియమాలు కర్మలకే ఉంటాయి గాని ఉపాసకులకు ఉండవు, ఉపాసనకు ఉండవు. అయితే మనసుకు నచ్చేటువంటి ప్రదేశంలో ఆహ్లాదమైన చోట ప్రశాంతమైన వాతావరణంలో సుఖాసనం మీద కూర్చొని ఉపాసన చేయాలి. సుఖాసనం మీద కూర్చున్నారు. సుఖాసనం అంటే సరైన పొజిషన్లో ఏ పొజిషన్ ఇబ్బంది కలగకుండా ఉంటుందో దాన్ని సుఖాసనం అంటారు. అలాంటి పొజిషన్లో కూర్చుని ఉపాసన చేయాలి. ఎక్కడైనా ఎప్పుడైనా మనసు ఎక్కడైతే బాగా ఉంటుందో ప్రశాంతంగా ఏకాగ్రతకు ఉంటుందో అక్కడ చేయవచ్చు. అదే కర్మకాండం కంటే ఇవన్నీ ఉన్నాయి దిక్కులు, కానీ దీనికి అక్కర్లేదు. ఇన్ని ఉన్నప్పటికీ ఏకాగ్రత లేనిదే ఫలితం లేదు. కాబట్టి ముందుగా మనసుకు ఏకాగ్రత అనేది ప్రధానము. ఎన్ని రకాలున్నా ఏకాగ్రత లేకపోతే అవసరం అంటే దానికి విలువ లేదు కనుక మనసుకు ఏకాగ్రత అనేది ముఖ్యమైనది. అది ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఇలా ఎక్కడ చూస్తున్నా అంటే ఎటువంటి సమయమైనా చెప్పవచ్చు. ఏకాగ్రత తెలిస్తే అంటూ 7వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకర్. 8 ఆప్రాయణాధికరణము. ఆప్రాయణాధికరణం. గురువు గారు ఉపాసన ఎంతకాలం చెయ్యాలి? కొంతకాలం చేసి వదిలివేయవచ్చునా అన్నాడు కృష్ణ శర్మ. ప్రశ్న ఉపాసన ఎంతకాలం చేయాలి, కొంతకాలం చేసి వదిలివేస్తారు. దీనికి కూడా ఇలా ఇక్కడ ఆన్సర్ చెప్పారు. బ్రహ్మజ్ఞాన సిద్ధి వరకు చేయాలి. సూత్రం 12 తత్రాపి హి దృష్టం. ఆప్రాయణాత్ తత్ర అపి హి దృష్టం. ఆప్రాయణాత్ టిల్ డెత్, టిల్ ముక్తి. దత్త లోపల ముక్తి వస్తే ముక్తి వచ్చేయాలి. ఉపాసనలు కర్మలలాగానే కొంతకాలం పాటు చేసి వదిలివేయవచ్చు, జీవితాంతం చెయ్యనవసరం లేదు అని వారి వాదన. అది సరికాదు. అంటే కర్మను కొంతకాలం చేసి వదిలేస్తారు, అలాగా ఉపాసనలు కూడా కొంతకాలం చేసి వదిలేయచ్చు అని
వాళ్ళ వాదన ఉంది, కానీ అది సరికాదు. ఆ ముక్తి వచ్చే వరకు, మృత్యు వరకు రాకపోతే మృత్యు వరకు చేయాలి. ఉపాసనలు మరణ పర్యంతరం చేయవలసిందే అని వేదాలు చెబుతున్నాయి. వేదాల్లో కూడా అలాగే చెప్పబడింది. మరణకాలంలో ఏ ఆలోచనలతో ఉంటే జీవుడు ఆ లోకాలకే పోతాడు, ఆ జన్మ ఎత్తుతాడు. జడభరతుడే ఇందుకు ఉదాహరణ. కాబట్టి మరణ పర్యంతం ఉపాసన చెయ్యాలి అంటూ 8వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. అందుకని ఉపాసన మరణ పర్యంతం చేయాలి. మరణం లోపల ముక్తి వస్తే ముక్తి వరకు చేయాలి. దాని ఆన్సర్ అది. లక్ష్మి 7:26 అయింది. ఇంకా చదివిదా? ఓకే, ఆపిద్దాం. అంటే 7:30 వరకు చదవమంటే మరొక 2 అయిపోతాయి. మరొకటి చదువు, తర్వాత ఆపు. అలాగే. 9 తదధిగమాధికరణము. గురువర్య, బ్రహ్మ సాక్షాత్కారం వల్ల పాపమంతా నశిస్తుందా నశించదా అన్నాడు నారాయణ భట్టు. నారాయణ భట్ అడిగాడు, బ్రహ్మ సాక్షాత్కారం వల్ల చేసిన పాపం అంతా నశిస్తుందా నశించదా? సమాధానం చెప్తున్నాడు రత్నాకరుడు. సూత్రం 13. తదధిగమ ఉత్తర పూర్వాఘయో రశ్లేష వినాశౌ తద్వ్యపదేశాత్. తదధిగమే ఉత్తర పూర్వాఘయోః ఆశ్లేష వినాశౌ తద్వ్యపదేశాత్. అంటే ముందు చేసిన కర్మలన్నీ కూడా నశించిపోతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే తదధిగమ అంటే వెన్ దట్ ఈస్ రియలైజ్డ్. ఉత్తర పూర్వాఘయోః అంటే ఆఫ్ ది సబ్సీక్వెంట్ and the previous sins. Okay. previous mundu. Previous sins papa. Aslesha vinashau non-clinging and destruction. Non-clinging and destruction. అంటే ఇది ఎప్పుడైతే బ్రహ్మ సాక్షాత్కారం జరిగిందో అప్పుడు నాన్ క్లింగింగ్ వేలాడిగా ఉండదు, అన్నీ కూడా డిస్ట్రక్ట్ అవుతుంది. మేడం మీ వాయిస్ స్లో అయిపోయింది మేడం, చాలా స్లోగా ఉంది. మీ వాయిస్ చాలా స్లో అయిపోయింది. మళ్ళీ చెప్తాను కావచ్చు. అంటే బ్రహ్మ సాక్షాత్కారం అయ్యాక అంతకున్నటువంటి పాపాలు కూడా నాశనం అయిపోతాయి. అది ఇక్కడ అదే కదా నారాయణ జరిగిన ప్రశ్న. అంటే అది ఏం చెప్తున్నాడంటే ఆ పాపాలన్నీ నశించిపోతాయి. వినబడుతుంది. మళ్ళీ స్టార్టింగ్ కంటే మళ్ళీ తగ్గిపోతుంది, వినిపిస్తుంది చాలా స్లోగా ఎక్కడో అలా. టైంలో వాయిస్ చాలా బాగుంటుంది, ఒక టైంలో అది డిక్రీజ్ అయిపోతుంది. అవునమ్మా, ఆ పాపాలు నశించిపోతాయి. అది అంటే ప్రీవియస్ అంటే ముందున్న పాపాలు కూడా చేసినవి నశించిపోతాయి. ఓకే అమ్మా, మంచిది. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత
పూర్వోత్తర పాపాలన్నీ నశిస్తాయి. పూర్వ ఉత్తరం, ఉత్తరం అంటే లేటర్, తర్వాత చేసినవి ముందు చేసినవి అన్ని కూడా. ఓకే. తామరాకు మీద నీటి బొట్టు ఏ రకంగా దానికి అంటదో అలాగే బ్రహ్మజ్ఞానికి పాపం అంటదు. బ్రహ్మజ్ఞానికి వెనుకటి పాపాలతోనూ రాబోయే పాపాలతోనూ ఎట్టి సంబంధము ఉండదు అంటూ 9వ ప్రకరణం పూర్తి చేశాడు రత్నాకరుడు. అంటే బ్రహ్మజ్ఞానికి ఇంకా రాబోయే పాపాలు గాని వెనకటి అంటే సంచిత ఆగామి కర్మలు ఉండవు, ప్రారంభమే ఉంటుంది. అందుకే ప్రారంభం అనుభవిస్తారు. పూర్వోత్తర పాపాలు ఉండవు, అంటే బిఫోర్ చేసినవి ఆఫ్టర్ చేసినవి. కానీ ప్రారంభం మాత్రం ఆ జన్మలో అనుభవించాల్సిన కర్మని ప్రారంభ కర్మ అంటారు. అది మాత్రం ఉంటుంది. ఓకే, ఇక్కడితో ఆపుదాము. ఎంత అయింది? 7:31. ఇవాళంతా బాగా క్లియర్ గా ఉంది అనిపిస్తున్నది. మనకి నిత్య జీవితంలో వచ్చేటువంటి రకరకాల అంటే క్వశ్చన్లకి ఆన్సర్లు, అంటే కూర్చొని చేయాలా, నించొని చేయాలి, ఇది తర్వాత నడుస్తూ అలా చేయకూడదు. అంటే చాలా మంది శ్లోకాలు అవి రకరకాల పనులు చేస్తూ చెప్పుకుంటూ ఉంటారు కదా ఇంట్లో. అది నాకు ఎప్పుడు క్వశ్చన్ వచ్చింది. అందరూ నేను చూస్తున్న వాళ్ళందరూ అలా చెప్పుకుంటూ పనులు చేస్తారు. ఓకే, దాని వల్ల ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది అన్నది అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇవాళ ఈ సూత్రం చదివిన తర్వాత అలా అది మంచిది కాదు అని అనుకోవడము, లేకపోతే ఏది సరికాదు అని అనిపించింది, తెలిసింది. ఒక రకంగా ఏంటంటే అసలు సరి అయినటువంటి స్మరణ కాదు, కానీ వీళ్ళని వాళ్ళని పెట్టిన కంటే, అలాంటి ఆలోచనలు పెట్టుకున్న కంటే ఏదో అది సరే. ఉపాసన అయిపోయింది మాత్రం ఆలోచిస్తాం. అంటే మనం అది కౌంటింగ్ లోకి పెట్టుకోకూడదు. అలా చేసేయాలి, చేసి కదా ఉపాసన అని అనుకోకూడదు. అందుకని ఇది చదువుకుంటూ ఉంటే అహం లేకుండా నేను చేసేదని మర్చిపోతాను. అంటే అది ఏదో తోటకి చేస్తున్నానని గుర్తుపెట్టింది సార్. సరి ఏంటంటే పూర్తి ఏకాగ్రత చేసేది సరి. ఇంకెవరైనా కూర్చుని నింటున్నాయని కాకుండా ఇంకా అది ఎలా ఉపాసించాలి, మనం ఒక మూర్తిగా చూస్తే మూర్తిని పరబ్రహ్మ స్వరూపంగా అంటే అది ఏం చెప్పారంటే ఎన్నో రకాలు ఉంటాయి. అందువల్ల ఆ మూర్తి ఉపాసనలు మాత్రం అలా చేయకూడదు అంటున్నారు. కానీ నిజానికి అది కూడా పరబ్రహ్మ స్వరూపం అయ్యింది, కానీ ఆ ఉపాసకుడు అలాగే చేయొద్దు అంటున్నారు. అది పరబ్రహ్మ స్వరూపం అయ్యిందని తెలిసిన వాడు మళ్ళీ మూర్తి పూజనే అంటే మూర్తినే పెట్టుకోవచ్చు. ఒక దేవతకి అంకితం అయినప్పుడు అది ఆ దేవతా స్వరూపంగానే చూడమంటున్నారు. ఆ దేవత పరబ్రహ్మ స్వరూపం అని అంటే నన్ను అడిగితే అది కూడా చూడొచ్చు అని. ఎందుకంటే వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. మూర్ఖంగా దేవత అంటే అది మూర్తిని అని పట్టుకున్నప్పుడు అక్కడ చికాకు కావచ్చు. మన జ్ఞానంతో సమస్తము పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నప్పుడు ఏదో అసలు ఏమైనా పర్వాలి, అప్పుడు ఇవన్నీ పట్టుకోండి కూడా. ఆయన అడిగిన ప్రశ్న అన్నిటికీ ఆయన మనస్సును కూడా పరబ్రహ్మ స్వరూపంగా భావించాలా అంటే భావించమని అంటున్నారు. ఎందుకంటే ఆ మనస్సు కూడా పరబ్రహ్మ స్వరూపంగానే తత్వమసి నేనే పరబ్రహ్మని అని భావించాలి అంటే ధ్యానం చేయమంటారు.
ఎందుకంటే అసలు సత్యం అది కనుక. ఇది ఎవరైనా మాట్లాడతారా? ఇవాళ ప్రశ్నలు అలాగే ఉన్నది. మనం ఇంకా ఎందుకంటే అలవాటు అయిపోతాయి కనుక కర్మలు అది చేయకపోతే ఏదో దోషం వల్ల మనస్సు యొక్క కండిషనింగ్ అంటారు. అంటే ఆ భావన కూడా అలవాటు అయిపోతుంది. అందుకని అబ్బో ఈ దేవత ఇది చేయకపోతే రేపు పొద్దున్న నాకు ఎంత కాకులు వస్తాయి ఆ భావన మాత్రం గట్టిగా ఉంటుంది. పరబ్రహ్మం అంతటా ఉన్నాడన్న భావన కంటే రేపు పొద్దున్న నాకేం చికాకులు వస్తాయన్న భావన గట్టిగా ఉంటుంది. ఎందుకంటే స్వార్థం ఎక్కువగా ఉంటుంది, అజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కనుక ఇలాంటి భావాలన్నీ గట్టిగా ఉండిపోతాయి. అంతేగాని మనం ఎంత పరబ్రహ్మ తత్వం కోసం చదివినా నేను పరబ్రహ్మ స్వరూపాన్ని ఉన్నాను కదా, ఇంకా పరబ్రహ్మ స్వరూపం ఏంది కదా అన్న భావం నిలవకుండా ఎందుకు నిలవదు? అక్కడ స్వార్థపూరితమైన ఆలోచన ఉన్నంత కాలం ఆ భావం నిలవదు. అందుకని మనం ఏమో అమ్మో ఇవన్నీ చేయకపోతే ఏం వస్తుంది అలాగే అంటే యద్భావం తద్భవతి, ఏం జరగదు. కానీ వాళ్ళు అలా భావిస్తూ ఉంటారు. చెప్పారు కదా అసలు లా ఆఫ్ కర్మ ప్రకారం పనిష్మెంట్ అనేది లేదు వాళ్ళకి. ఇంకొంచెం సమర్థతలు పెంచడం పని కానీ పనిష్మెంట్ అని మనం అనుకుంటున్నాం. మొండిగా ఉన్నాం అనుకోండి, మొండిగా గట్టిగా చెప్తారు. మంచిగా ఉన్న వాళ్ళకి సున్నితంగా చెప్తున్నారు. ఎలా అంటే అది పనిష్మెంట్ అని కాదు. ఇంకా మొండిగా ఉంటే ఆయన మైండ్ని అక్కడ నిలబెట్టేటట్టుగా చేసి అప్పుడు చెప్తారు. అంతేగాని పనిష్మెంట్ అని కాదు. అలాగే మనం ఏమేమి తెలుసుకోవాలంటే ఇదంతా ఆదాయంలో పనిష్మెంట్ కాదు, అంతా పరబ్రహ్మ స్వరూపం అనేది మనం స్టాండ్ పాయింట్ తీసేయకూడదు. ఇంత చదివాక కూడా అది కాదంటే ఏమీ లేదు అనే విషయం మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉంటే అన్నిటికీ పనికొస్తుంది. మనకి ఏ దుఃఖం కూడా రాదు. కానీ మనం స్వార్థాన్ని అసూయలు దైశాలని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుంటే దానివల్ల డిస్ట్రక్షన్ మనకు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఎవరికి ద్వేషం ఉందో వాళ్ళు నెక్స్ట్ బర్త్ లో కూడా బాధపడతారు, ఈ బర్త్ లో కూడా బాధపడతారు. అసూయ ఉన్నా వాళ్ళు బాధపడతారు. అందుకని మన వాళ్ళు ఒక చాలా చెప్పారు, ఏ చెరువు నేను వచ్చి ఆ చెరువుని కాలుస్తున్నాను. అసూయ ద్వేషాలు ఉన్న వాళ్ళు వాళ్ళకే నష్టం అయిపోతుంది. ఇతరులకి ఉంటుంది కొంచెంగా, కానీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందువల్ల పాయింట్ ముందు ఏంటంటే మన అభిప్రాయాన్ని మనం ఇంత తెలుసుకున్న దాన్ని మనం చేస్తూ ఉండాలి. ఈ ఎంతసేపు నేను కర్మను తప్పించుకోవడానికి చేస్తున్న పనులు ఎక్కువ ఉంటాయి. మన కర్మలను అల్ల గురువు గారి దగ్గరికి వెళ్తే కర్మలు మనం చేసిన పాపాలన్నీ పోతాయి, సుఖంగా జీవించడం. ఎవ్వరూ ఇది చూసి లేరు, కర్మని అనుభవించవలసిందే. అన్ని చోట్ల అదే చెప్తున్నారు. అయితే మనకేంటంటే ట్రెడిషన్ కర్మలనేమో తీసేస్తారు ఎవరైనా. అది ఎవ్వరు తీయలేరు, తీయగలిగే సమర్థత ఉన్న వాళ్ళు కూడా తీయరని చెప్పారు. ఎందుకంటే ప్రకృతి నియమం ప్రకారం మనిషి పర్ఫెక్ట్ అవ్వాలి. కర్మలన్నీ తీసేస్తే మనం ఎప్పుడు సంపూర్ణ అవుతాం? సంపూర్ణత్వం కోసం ఈ కర్మలు ఇచ్చారు. అందుకని ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మనలో అవన్నీ ఉన్నప్పుడు వాటిని మనం గమనించుకుంటూ వాటిని నుంచి బయటపడుతూ ఉండి మళ్ళీ సాధన అనేది అంటే ఏమో వీళ్ళు చెయ్యకపోతే ఏమో ఆ భయమే మనకి చికాకు కలిగిస్తుంది. భయం లేకుండా మనం ఏం చేసినా పర్వాలేదు, ఏదీ జరగదు. అంటే భావం వల్లే సమస్తం జరుగుతుంది. భావం ఎవ్వరూ ఏమీ అవదు. మనం అలా శిక్ష విధిస్తాం కనుక భగవంతుడు శిక్ష విధిస్తాడు అనుకుంటాం. మనం క్షమించలేం కనుక ఆయన క్షమించలేడు అనుకుంటాం. క్షమించడం అంటే సామాన్యంగా తీసుకోలేం కనుక ఈ విధంగా ప్రతి సెకండ్ మనలో ఆ పరిశుద్ధతను పెంచుకుంటూ ఉంటే ఇవన్నీ మనకి బాగా పడతాయి. ఈ జ్ఞానం అంతా మనకి పడుతుంది, లేకపోతే పట్టదు. అలా చదివి మళ్ళీ మనం ఈ ప్రపంచ విషయాల్లో మిగతా చదవని వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలాగే ప్రవర్తిస్తాం. ఒక్కొక్కప్పుడు వాళ్ళ మాటనే స్టాండర్డ్ గా తీసుకుంటాం. వాళ్ళు గట్టిగా చెప్తారు, పరముగా చెప్తారు, డామినేషన్ తో చెప్తారు. వాళ్ళు చెప్పారు అదే రీతిని మళ్ళీ మనం అందులో పడిపోతాం. అంటే అజ్ఞానం ఎక్కువ డామినేటింగ్ గా ఉంటుంది, జ్ఞానులు అంత డామినేటింగ్ గా ఉండరు, సామాన్యంగా ఉంటారు. అందువల్ల ఈ జ్ఞానాన్ని బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకుంటే మనకి మంచిది, మన జీవితం సుఖంగా జీవించగలం. లేకపోతే మళ్ళీ అల్లక్కడ ఏదో అయిపోతుంది, నా కర్మ తప్పిపోతుంది, ఇల్లుక్కడ ఏదో అయిపోతుంది, నాకు సడన్ గా ₹1 లాటరీ వచ్చేస్తుంది, ఇంకెక్కడో అయితే ఇంకో రకమైన రాజ్యాధికారం వచ్చేస్తుంది. ఇవన్నీ చాలా తప్పుడు అభిప్రాయం. మనకి ప్రాప్తం కానీ మనకి ఏనాడు జరగదు. మన కర్మలో ఉన్నవే మనకు వస్తాయి. సడన్ లక్ ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి మానస సరోవరంలో కూర్చొని తపస్సు చేసిన మనకి ఏది ప్రాప్తమో అదే వస్తుంది. అయితే విల్
విల్ ఏంటంటే గట్టి విల్ పెట్టుకుంటే మాత్రం మనం మంచి కర్మను ఎక్కువ చేయడం వల్ల ఆ పాత కర్మ చెయ్యవలసిన టెంప్టేషన్ ని తప్పించుకోగలం. తప్పుడు కర్మ చేసే ప్రారంభం మనకు ఉన్నా సరే మనకున్న విల్ పవర్ తో దాన్ని తప్పించుకోగలం. ఇంకా అలాంటి తప్పుడు కర్మ చేయకుండా అదే చెప్పబడుతున్నారు. అందువల్ల మనకి ప్రతి క్షణము కూడా ఇదంతా పరబ్రహ్మ తత్వం. అది సామాన్యమే. ఇతను చెప్పినవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఏకాగ్రత కుదురుతుందో అది ఎక్కడైనా చేసుకోమన్నది. ఏ ఏ రకమైన పొజిషన్ సామాన్యంగా కూర్చుంటే మనసు స్థిరంగా ఉంటుంది. మనసు కదులుతున్నంతసేపు మనసు కూడా కదులుతూనే ఉంటుంది. శరీరం కదులుతూ ఉంటుంది. స్థిరంగా ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది. అందుకని కూర్చుని చేయాలా, నడిచిస్తూ చేయాలా, పనులు చేస్తూ చేయాలా అంటే కూర్చుని చేయాలని చెప్పడానికి. అలాగే పరబ్రహ్మనే ఉపాసించాలా అంటే అవును నేను పరబ్రహ్మని, నా మనసు పరబ్రహ్మే అని చేయమన్నారు. ఆ విధంగా మనం ప్రతినిత్యము చేస్తూ ఉంటే అలా అలా భావన చేయడం వల్ల మనం ఏంటంటే ఎన్ని వింటున్నా ఎందుకు మనకి పట్టడం లేదు అంటే ప్రాపంచికమైన కష్టాలకి వాటికే మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం. అదేదో బాధ కలిగించుతున్నాయని భావం వల్లే బాధ కలుగుతుంది. ఆ వాటి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఒక ప్రయత్నిస్తాం. వచ్చిన బాధలు మనకి రాకుండా ఇంకోరికైనా వెళ్ళిపోవచ్చు పర్వాలేదు, కానీ మనకి రాకూడదు. అదే ఒక దౌర్జన్యమైన ఆలోచన. మన కర్మను మనం అనుభవించాలి కదా, అనుభవిస్తేనే కదా మనం ఎన్నో నేర్చుకోగలం అనే ధర్మంగా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు దేనికి భయపడం. మనకు బ్యాలెన్స్ లో ఉన్నవే మనకు వస్తాయి. మన బ్యాంక్ బ్యాలెన్స్ లో లేని మనకి ఏం రావు. ఇది నాకు ఆల్రెడీ బ్యాలెన్స్ లో ఉంది, ఎవ్వరు తీసుకురాలేరు. మనకి వ్యక్తుల ద్వారా వచ్చిన వాళ్ళు కారణం కాదు. మనకి ఏదైతే మన బ్యాంక్ బ్యాలెన్స్ అదే మనకు వస్తుంది. ఆ వ్యక్తి చేశారు అన్నది ఏంటంటే వాళ్ళు నిమిత్త మాత్రంగా ఎవరి ద్వారానో జరుగుతుంది కర్మ. మనం ఒకప్పుడు పెట్టినవే మనకి బాకీ వస్తాయి. మనం బాధలు పెట్టి మనకి బాధలే బాకీ. అది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు తన నవల జగమన్న దాంట్లో కూడా రాశారు. ఎవరు ఏ రకమైన కర్మ చేస్తే ఆ రకమైన కర్మ వాళ్ళకి వడ్డీతో సైతం బాధ చేస్తున్నారు. అందుకని మనిషి కర్మ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కానీ కర్మ ఫలం వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. అది కాదు. ఈ విధంగా మనం ఇంకా చెప్పాలంటే కర్మలు నిష్కామంగా చేస్తుంటే ఇంకా మంచిది, కానీ అలా చేయడానికి సంస్కారం చాలా ఉండాలి. ఏమీ ఆశించకుండా ఉండే స్థితి రావాలి. అప్పుడే నిష్కామ కర్మ చేయగలం. ఇంకా ఏదో ఆశిస్తూ నేను నిష్కామ కర్మ చేస్తున్నానంటే జరగదు. ముందు మనకి తెలియాలి, ఎవ్వరూ మనకి ఏమీ ఇవ్వలేరు, మనకి ఏం ప్రాప్తమో అది వస్తాయి, అయినా మనకి ఇచ్చే సంబంధమే లేదు అనే సంగతి జ్ఞానంతో తెలుసుకుంటే అప్పుడు ఏమో ఆశించిన స్థితి వస్తుంది. మనసుకి అంటే శరీరం కోరికలు అనేది మనకి ఏమి సుఖాన్ని ఇవ్వవుతామా అనే విషయం తెలిసాక ఈ కోరికలు కోరడం మానేస్తాం. ఎందుకంటే ప్రతి కోరిక నెరవేరుతుంది జన్మలో కాకపోతే వచ్చే జన్మలో. ఎటువంటి కోరిక కోరాలన్నదే మనం చూడాలి. కోరికల్లో ఎటువంటి కోరిక కోరాలి? మనసుని పరిశుద్ధం చేయమని కోరాలా, నిరహంకార స్థితి కావాలని కోరాలా, గొప్పగా ఉండాలని కోరాలా, ప్రతి వాళ్ళు నన్నే గొప్ప అనుకోవాలని కోరాలా, ఇది మనం ఆలోచించుకోవాలి. నాకు సకలమైనటువంటి వస్తువులు మా ఇంట్లోనే ఉండాలని కోరాలా, అలాంటివి మనం ఆలోచించుకోవాలి ఎటువంటి కోరిక కోరాలి. సరే, ఇంతకీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తాను పరబ్రహ్మ స్థితిని అన్న భావంలో కావాలంటే మనశుద్ధి అవసరం కనుక ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాను. ఆ మనశుద్ధికి ఇందాక చెప్పినవన్నీ అప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అది రానంతసేపు బ్రహ్మసూత్రాలు బోరు కొడుతుంటాయి. అందుకే ఎవరేం చెప్పట్లేదు, ఎవరో కొద్ది మంది చెప్తున్నారు, మిగతా వాళ్ళకి పట్టడం లేదు. ఎందుకు పట్టట్లేదు? వసంత గారు అంటారు నాకు డౌటే లేదంటే. డౌట్ లేకుండా ఉంటుందా? పరబ్రహ్మ స్థితిలో నిరంతరం డౌట్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఆ స్థితి వచ్చే వరకు సందేహం వస్తూనే ఉంటుంది. అలాగా అంటే వాళ్ళు అలా భ్రమింప చేసుకుంటారు. సందేహం అయిపోదు కదా. మనకి ఏంటంటే అలా దాని మీద మననం చేస్తే కదా సందేహాలు వస్తాయి. అది దాని విషయంలో మనం లోపలికి వెళ్ళాం, పైనుంచి వినేస్తాం. లిజనింగ్, ఆ వినడం ఏంటి? పై సర్ఫేస్ లెవెల్లో వింటాం. సర్ఫేస్ లెవెల్లో ఉంటే ఏ డౌట్ ఉండదు, అప్పుడు కూడా వినం పూర్తిగా. అందుకని ఇది ప్రాక్టీస్ చేస్తుంటే చాలా. ఇప్పుడు నారాయణ భట్టికి ఇన్ని రకాల డౌట్స్ ఎందుకు వచ్చాయి అంటే గురువు గారి నుంచే ప్రతి సూక్ష్మైనది తెలుసుకుంటున్నాడు ఆయన, లేకపోతే మరొక ఆయన. వాళ్ళ గురువు గారు తప్ప మరెవరు చేస్తారు అని. అంటే ఇక్కడ డౌట్ అంటే సాధన చేస్తే మాత్రం చాలా సందేహాలు వస్తూనే ఉంటాయి. తగ్గికున్న వాళ్ళకి ఏమి రావు.
ఇప్పుడు బ్రహ్మజ్ఞాన విషయంలో ఏమీ తెలియదు, మరి అన్ని తెలిసిపోయి అనే భావన ఇది అగాధం సముద్రం అంతా. మరి అన్ని తెలిసిపోయే అనేది కేవలంగా కాన్సెప్ట్ మాత్రమే. కాన్సెప్ట్ అంటే ఉద్దేశం, తెలిసిపోయి ఉండదు. అంత వశిష్ఠ మహాముని సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ శివుడిని అడిగేది భగవంతుడు అంటే ఎవరు, ఎలా ధ్యానించాలి అంటే ఆయన కన్ఫర్మేషన్ అన్నమాట. ఆయనకి తెలిసింది. దానికి శివుడు లాంటి గొప్పవాడు కనిపించినప్పుడు ఇదే సమయం నేను తెలుసుకోవాలని అడుగుతాను. అందుకని అందరం కూడా ప్రతి క్షణం ఇప్పుడు బ్రహ్మసూత్రాల్లో నేను గట్టిగా ఇచ్చేసుకోవడం ఎందుకంటే అది బ్రహ్మసూత్రాలు చదివేవన్నది గొప్ప కావాలి, కానీ బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకోవాలంటే ఆ పరిశుద్ధమైన అంతఃకరణ, ఏది కోరని అంతఃకరణ అక్కడ ఉంటే కానీ ఆ బ్రహ్మసూత్రాలు సరి అయిన అవగాహనలోకి రావు. అంటే ఏదో వర్ణిస్తాం, అది అది కాదు. కాక పరిబ్రహ్మ స్థితే అది. అంటే మనం చదివి ఒక ఐడియా రావాలి కదా అని మనం చదువుతున్నాం. ఏంటంటే విప్రారహస్యంలో పరబ్రహ్మ స్థితి, ఇదంతా పరబ్రహ్మమే, మరొకటి లేదు అని మనకు కన్ఫర్మ్ అవుతుంది. అలాంటివన్నీ తెలుసుకోవడానికి ఓహో నేను చేస్తున్న కర్మలన్నీ నాకులైన దానికి వెళ్ళటం లేదా, అట్లీస్ట్ అదైనా తెలుస్తుంది కదా. అలాంటివి కొన్ని తెలిసి కొంతకాలానికి పరిపక్వత వస్తుంది. అంతవరకు నేను చాలా పర్ఫెక్ట్ గా చేసేసాను, నేను చేసినంత గొప్పగా ఎవరు చేయట్లేదు, ఇలాంటి వాటితో ఉన్న వాళ్ళకు అదేం కాదు. అసలు ఎన్ని చేసినా పరబ్రహ్మ స్థితికి మనం చేరలేము. పూజలు పునస్కారాలు ఇలాంటి యజ్ఞ యాగాది క్రతువులు ఎన్ని హోమాలు చేసినా పరబ్రహ్మ స్థితి మాత్రం రాదు. అది మనకు తెలుస్తుంది. కావాలంటే కొన్నాళ్ళు స్వర్గంలో ఉండి వచ్చి అది కూడా పూర్తిగా శాశ్వతంగా ఉండడానికి పనికిరాదు. ఇలాంటివన్నీ తెలుసుకున్నాక కొంత మనకి వివేకం పెరుగుతుంది. ఏ కర్మ ఎంత గ్రేట్ అని విర్రవేయడం తగ్గుతుంది, అహంకారం తగ్గుతుంది, తగ్గి కరెక్ట్ కర్మ ఇది కాదనైనా కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు మనం రైట్ డైరెక్షన్ కి వెళ్లే పరిస్థితి రావచ్చు, ఆ ఉపకారం జరగచ్చు. అని నిజమైనటువంటి సాధన చేస్తూ ఉంటే చాలా సందేహాలు వస్తూనే ఉంటాయి. అంత హేమచూరుడికే వచ్చింది, అంత సాధన చేస్తున్నది మనకి రాదా? ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్కారం. చాలా చక్కగా చెప్పారమ్మా. ఇప్పుడు బ్రహ్మ సూక్తాలు అవన్నీ చదివి వినిపించిన దానికంటే తర్వాత మీరు ఇప్పుడు ఉన్న క్లుప్తంగా అన్ని విషయాల గురించి చాలా చక్కగా విశదీకరించారు. అంటే దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు, ప్రతి పనికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో దేని మనస్సుని ఏకాగ్రత పెట్టుకుని చేస్తేనే, అంతేగాని ఇప్పుడు మీరన్నట్టు అదేంటి మీరన్నట్టు అని కాదు, అక్కడ చెప్పినట్టుగా మనం కూర్చుని నుంచుని, కొందరు మా బస్సులో వెళ్తూ కూడా ఏవో తిప్పుతూ ఉంటారు దండలు. అలా ఎందుకు చేస్తారా? ఎక్కడ పడితే అక్కడ అట్లా వాళ్ళకి ఏమి ఏకాగ్రత వస్తుంది అంటే ఏంటంటే ఏదైనా ఒక పని ఏదో ఒకటి విధంగా చేసి పడేయాలి అంతే. అది ఎలా చేస్తున్నాము ఏంటి అనకుండా చేస్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఎంత తప్పు అని చెప్పేసి ఈ రోజు చాలా క్లియర్ గా అర్థమైందమ్మా. అంటే చేసే పనిని కొన్నాళ్ళకి మనస్సుని చేసుకోవడం వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా చేయగలరు. కానీ అది మొదట్లో చెప్తే వీళ్ళు ఇంకా అది మొదలెడతారు. కానీ మనస్సుని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో తెలిసిపోయిన వాళ్ళు ఎక్కడైనా చేయరు. ఏ స్థితిలోనైనా అది అంతవరకు మాత్రం కూర్చునే చేయాలి. ఏ స్థితికి అయినా చేయగలిగే అంత ఏకాగ్రత వచ్చేసినప్పుడు పర్వాలేదు. అవునమ్మా, అదే ఆ స్థితికి రావాలంటే మనం చాలా కృషి చేయాలి అని అనిపించిందమ్మా. అలా ఎక్కడన్నా చేసినా మనసు వెంటనే ఏకాగ్రతలోకి రావాలి అంటే ఆ మనసు మీద పట్టు ఉండాలి ఫస్ట్ మనకి, ఎటు పరిపరి విధాలు పోకుండా. చాలా బాగుందమ్మా. ఇవాళ ఫస్ట్ పాయింట్ లో ఆదిత్యుడు వేరు కిరణాలు వేరు అని చెప్పారు కదమ్మా. అంటే అక్కడ వేరు అని కాదు, వేరుగా వాళ్ళ ఉపాసన చెయ్యాలి అన్నారు తప్ప. అంటే అంటే అది దాని అక్కడ అలా చెప్పారు అంతే. అంటే వేరుగా వేరు అని చెప్పలేదు, వేరుగా చెయ్యాలి వేరుగా అని. అది ఆ పాయింట్ వచ్చేదానికి అది రెండు ఒకటే కదా అని అనుకున్నాను.
కానీ అక్కడ ఆ చెప్పటంలో ఎలా ఉంది అంటే వేరు అన్నట్టుగా అర్థమైంది నాకు. మనం చూస్తున్నాం కదా, ఆదిత్యుడు కిరణము ఆదిత్యుడి నుంచే వచ్చింది. కానీ కిరణాలను వేరు, ఆదిత్యుడిని వేరేగా మనకి వేరుభావం అనేది చాలా మామూలు, ఏకత్వ భావమే కష్టం. అందుకని వేరుగానే ఉపాసన చెయ్యాలి అన్నారు. అవునమ్మా, అది అర్థమైంది. తర్వాత అసలు ఉపాసన అంటే ఎప్పుడు ఒక పని చేయటానికి ఒక పద్ధతి, దానికి ఒక ఉంటుంది అనుకునే అదే అర్థంలో ఉన్నాను ఉపాసనలు అంటే. కానీ ఈ రోజు అది ధ్యానము. ఉపాసన అంటే ధ్యానము అంటే, ధ్యానం అంటే చేసే పనిని ఏ పద్ధతిలో ఎలా ఏకాగ్రతగా చెయ్యాలి, ఆ పరమాత్మ తత్వాన్ని ప్రతి విషయంలో కూడా ఆ దాన్ని మనం పెట్టుకోవాలి మనసులో ముఖ్యంగా అని చెప్పేసి, ఏ జ్ఞానం, ఆ బ్రహ్మ జ్ఞానం కోసం మనం ఇన్ని రకాల ఉపాసనలు చెప్తున్నారు కదా. అన్ని ఉపాసనలకి మూలం ఏంటి? ఆ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి. కాకపోతే ఆ తెలుసుకునేటప్పుడు రకరకాలుగా అదేంటి మానవులు రకరకాల ప్రతిమల్లో దేవుళ్ళల్లో చూసుకుంటూ రకరకాలుగా చేస్తున్నారు. ఏ పని చేసినా చివరికి ఆ బ్రహ్మ జ్ఞానం కోసమే చేస్తూ ఉంటాం మనం. అలా ఆ పద్ధతులు అంత క్లియర్ గా చాలా చక్కగా చెప్పారమ్మా. మూర్తి వేరు కాదు, మనసు వేరు కాదు అని. అలా రెండు ఏకాగ్రతగా ఉన్నప్పుడు రెండిటిలో కూడా ఒకటే పరమాత్మ ఉంది, ఒకటే బ్రహ్మ జ్ఞానం ఉంది అని అనుకున్నప్పుడే మనము ఆ పనిని సఫలం చేయొచ్చు అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారమ్మా. చాలా సంతోషం, చాలా అర్థమయ్యేలాగా ఉంది. రోజు మనకి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఈ రోజు చాలా క్లియర్ కట్ గా అర్థమైనాయి అమ్మా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. వాళ్ళు ఆకారానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు కదా, వేరు వేరుగా ఉంది అని. ఆ వేరు భావంతో ఉన్నప్పుడు మూర్తిని అక్కడ పరబ్రహ్మని చూడొద్దన్నారు. అది మౌలికంగా పరబ్రహ్మ స్వరూపమే అయినా ఆ ఉపాసకుడు అలా చూడొద్దు అని చెప్పారు ఇక్కడ ఈ బ్రహ్మసూత్రాల్లో. దానికి కారణం ఏంటంటే ఉంది కనుక. వేరుభావం లేనప్పుడు అంతా ఒకటి. దేవతలో పంచశక్తి ఒకటే అన్నప్పుడు మనకి వేరుభావం ఉండదు. అక్కడ 2-3 క్వశ్చన్స్ లో కూడా అలానే ఉంది. ఒక చోటేమో వేరు అని చెప్పారు, ఒక చోటేమో లేదు ఒకటే అని చెప్పారు. అలా అది అలా మీరు మూర్తి ఉపాసన అనే దాంట్లో పరబ్రహ్మణ అంటే అసలు మౌలికంగా అది పరబ్రహ్మ స్వరూపమే. కానీ ఉపాసకుడు అలా చూడక, ఉపాసకుడు మైండ్ కండిషన్ అయిపోయి ఉంటుంది ఆ దేవతకో ఆ రూపానికో. అందుకని అలా చెప్పారు. ఆ కండిషనింగ్ లేకపోతే అవ్వదు. అవునమ్మా, అది అర్థమైంది. అట్లా ఆయన అడిగే ప్రతి చిన్న ఆ డౌట్ కూడా మనకి ఎంతో గొప్ప విషయంగా నాకు ఈ రోజు చాలా అర్థమైందమ్మా. ఏంటో తెలుసు అనుకుని విరవీగుతూ ఉంటారు. మనకి ఏమీ తెలియదు, నాకు ఏమీ తెలీదు అని మాత్రం ఈ రోజు ఇది చాలా చక్కగా చెప్పారు. ప్రతి చిన్న అంటే పరబ్రహ్మ జ్ఞానం మనకి అంటాలంటే మనశుద్ధి చాలా అవసరం. మనశుద్ధి ఎందుకు ఉండట్లేదు? మనం ప్రపంచంలో ఎలాంటి రకాల భావాలతో ఉంటాం, కష్టాలు ఏవి రాకూడదు, అన్ని శుభాలు నాకే వచ్చేయాలి, అన్ని అదృష్టాలు నాకే వచ్చేయాలి, ఇంకెవరెలా ఉన్నా పర్వాలేదు, అలాంటి భావమే మనకి అడ్డు తగులుతుంది ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే అది శుభనోభవంతు, అందరూ బాగుంటేనే మనం బాగుండగలం అనే విషయం మనం మర్చిపోతున్నాం. నేను ఒక్కడనే బాగుండలేను, మిగతా వాళ్ళు అందరూ బాగుంటేనే నేను బాగుండగలను. అందుకే అందరి బాగుంది ఎందుకు ప్రార్థిస్తాము? నేను ఒక్కరి బాగు లేకపోయినా వాటి ఎఫెక్ట్ మన మీద తెలిసినా తెలియకపోయినా మన మీద ఉంటూనే ఉంటుంది. అందుకే అందరూ సుఖంగా మన సుఖం ఉంది అనే రహస్యం మనం తెలుసుకోవాలి. అవునమ్మా, అవును. అదే ఇది విన్న తర్వాత దాన్ని మన్నం చేసుకోవాలి. అదొకటి చాలా మంచి పాయింట్ అమ్మా. మనం ఇట్లా వినేసి ఏదో తెలిసిందే, అంత అర్థమైంది అని చెప్పేసి మళ్ళీ భౌతికమైన ఈ ప్రాపంచికమైన విషయాల్లోనే మునిగిపోతూ ఉంటాం. అలా కాకుండా దీన్ని ఎప్పుడు మనం ఏం విన్నామో, ఏం తెలుసుకున్నాము ఈ బ్రహ్మజ్ఞానం గురించి, దాన్ని మనసుని ఎప్పుడు అలా మననం చేసుకుంటూ ఉంటేనే అది మనకి ఆ జ్ఞానాన్ని ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పేసి, పని విషయంలో కూడా దాన్ని సఫలీకృతం అవుతాము అని చెప్పేసి చాలా చక్కగా అర్థమైందమ్మా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. మనం చాలా అవసరం ప్రతిసారి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు. మేడం గారు నమస్తే అండి.
నమస్కారం. చెప్పండి ఎవరైనా. అదే ఈరోజు అంటే వాళ్ళు పుస్తకంలో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కంటే అంటే మీ హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆ భావజాలం కానివ్వండి, ఆ మాకు వివరించే పద్ధతి కానివ్వండి, ప్రతి ఒక్క సాధకుడు ఎక్కడైతే తప్పు చేశారో ఆ తప్పు చేస్తారో దాన్ని క్లియర్ గా కట్టి చూపించారమ్మా. అంటే కళ్ళకి కట్టి చూపిస్తారంటారు చూసారు, అలా చూపించారు. అంటే మీరు చెప్పినట్టు అంటే ఏదో కూర్చుని ఏవో ఆలోచనలు వస్తాయంటే జపమాలు తిప్పుతుంటాడు, ఆలోచన ఏది ఉంటుంది. అన్ని జపమాలు అంటే ఎన్ని వందలు చేసామని దీని మీద ఉంటుంది తప్ప అది లేనప్పుడు అది మా కౌంటింగ్ లోకి రాదు. ఆ విషయాన్ని చాలా క్లారిటీ చెప్పారమ్మ. ఎందుకంటే ప్రతి ఒక్క సాధకుడు ముందు మనసు చేసేటువంటి సిద్విలాసాలు, మనసు చేసే ఈ సిద్విలాసాలు ముందు సాధకుడు అనేటువంటి వాడు ఇది అర్థం చేసుకోకపోతే ఆ సాధన అనేది ముందుకు జరగదాం. అంటే ఏదో చేస్తున్నాను అని చెప్తారు. అలాగే పరబ్రహ్మను ఉపాసన చేయాలంటే తాను పరబ్రహ్మ స్వరూపుడు అనేటువంటి భావన రావాలన్నటువంటి విషయాన్ని కూడా మీరు క్లారిటీ చెప్పారమ్మా. దానికి మనస్సు అంటే ఒక సాధకుడిని ఎలా మభ్య పెడుతుందన్న విషయాన్ని ఈ రోజు చాలా బాగా చెప్పారమ్మా. అంటే బాగా చెప్పడం కదా మా అందరికి కూడా అంటే మేము ఎక్కడైతే చిన్న తప్పులు అయితే చేస్తున్నామో అవన్నీ కూడా అంటే మేము అది చాలా క్లారిటీగా చెప్పారమ్మా. ఎందుకంటే మళ్ళీ ఏం చేస్తామంటే మేము ఒక రూపానికి పరిమితం అయిపోతున్నాం. అలా రూపానికి పరిమితం అయిపోకుండా ఆ మూర్తికి ఏదో రూపానికి పరిమితం అయిపోకుండా, ఎందుకంటే సమర్థ రామదాస స్వామి పండరపురం వెళ్ళినప్పుడు ఏంటి నా స్వామి ఇక్కడ ఇలా ఉన్నారేంటి రాముడిగా లేరని చెప్పి అలాంటి భావన వస్తుందమ్మా. అంటే ఎలాంటి వారికైనా ఒక రూపానికైనా మనం పరిమితం అయిపోతే అది కాకుండా అన్నిట్లో ఆ బ్రహ్మాన్ని చూడడం, అంటే ప్రతి పదార్థంలో కూడా ఆ బ్రహ్మాన్ని ఎలా చూడాలనేటువంటి తత్వాన్ని మాకు అంటే చాలా క్లారిటీగా, అంటే ఈ బ్రహ్మసూత్రాలు అంటే చాలా హైయెస్ట్ బీయింగ్, అంటే దీన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం అమ్మ. అలాంటి ఎంతో కష్టమైనటువంటి దాన్ని మీరు మాకు అర్థమయ్యే పరిభాషలో ఎంత బాగా వివరిస్తున్నారు. అందుకే మనకు ఒక దగ్గర ఉంటుందమ్మా, అంటే గురువు ఏం చేస్తాడంటే ఒక తుమ్మిది లాంటి వాడు అని చెప్తారు. అంటే తుమ్మిది ఏం చేస్తుందంటే మకరందాన్ని అనేక పుప్పొడ్ల మీద వాలి మకరందాన్ని తీసి ఎలా అయితే ఇస్తుందో, గురువు ఏం చేస్తాడు తను ఉన్నటువంటి జ్ఞానాగ్ని చేత మాలో ఉన్నటువంటి కర్మలన్నిటిని పటాపంచలు చేసి దాన్ని ఎలా సాధన చేయాలి, ఎలా సాధన చేస్తే ముందుకెళ్తాడు అంటే ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మీరు చాలా క్లారిటీగా, అసలు ఎంత క్లారిటీగా అంటే ఒక్కోసారి నాలో నేను ఆలోచిస్తే ఎంత 100% ఎంత పక్కా క్లారిటీ ఎలా చెప్పగలుగుతుంది, ఎలా చెప్తున్నారంటే నిజంగా పరమ గురువులు మీలో ఏ చైతన్యంతో నిరంతరం తాదాత్మ్యం చెందుతుంటారు. ఆ చైతన్యం, ఆ వాక్కు చూడండి, ఆ పుస్తకం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కానీ మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మా హృదయాంతరాంగాలు ప్రతి క్షణం తాకుతున్నాము. దానివల్ల మాలో అంటే మాలాంటి సాధకులు ఏటవుతుంది సార్ అంటే దేన్ని వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకుంటే ముందుకు వెళ్ళగలం, నిజంగా ఆ బ్రహ్మాన్ని ఎలా పొందగలం అనేటువంటి ఆ తపన, ఆ జిజ్ఞాస పరులకి చక్కగా అది ఉందమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప బ్రహ్మజ్ఞానం అందిస్తున్నారు. ఇంకా మేము తీవ్రమైనటువంటి తపనతో మీరు చెప్పిన విషయాల్ని ఇంకా చేస్తే తప్పకుండా ఇంకా మేము ముందుకెళ్ళాలి. ఎందుకంటే గత 6 నెలల్లో మీ ఇది ప్రారంభించిన తర్వాత మాలో అనేకమైనటువంటి మార్పులు సంభవించాయి. ఇంతకుముందు కూడా చెప్పాం. అండ్ ఇప్పుడు ప్రతి కష్టాన్ని కూడా దాని కష్టంలా మేము భావించట్లేదు. ఈ కష్టం నుంచి భగవంతుడు ఏదో మాకు నేర్పదలుచుకున్నాడు. అలాంటి కర్మ రహస్యాన్ని కూడా చాలా క్లారిటీ చేయండి. మనకి ఏదైతే ఉందో అదే వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చక్కగా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది వస్తుంది తప్ప మనం వేరే దానికి ప్రాకులాడి బుర్ర కొట్టేసుకుని ఏదో అయిపోవాలనేటువంటి తపన నుంచి బయటకు వస్తే మనం హాయిగా ఉంటాం. అంటే ఏదో పొందేయాలంటే ఏదో పొందేస్తే పొందేది కాదమ్మా. ఆల్రెడీ నువ్వు అది అయ్యున్నావు. కాబట్టి ఇలాంటి అంటే భౌతిక పరమైనటువంటి వాంఛలతో మనం ఏదో చేసేస్తే అది కాదు. నీకు ఏది రావాల్సి ఉంటుంది అది వస్తుంది. రమణ మహర్షి కూడా మొట్టమొదటిసారిగా మాట్లాడిన తర్వాత ఇదే నీకు అంటే కర్తకి ఏదైతే రావాలో ఆ విషయాన్ని క్లారిటీ చెప్పారమ్మా. ఏదైతే రావాలో అదే వస్తుంది, ఏదైతే పోవాలో అది పోతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు రాకూడదు, నీకు రాదు. నీకు వద్దనుకున్నా వచ్చేది రాక మానదు. ఆ విషయాన్ని ఈరోజు చాలా క్లారిటీ చెప్పారమ్మా. అంటే మేము ఎన్నో గ్రంథాలు చదివినా సరే మాకు అర్థం కానటువంటి విషయాలని మీరు మీ యొక్క వాక్కు చైతన్యంగా అందరికీ మా హృదయాలలో అందించేట మా హృదయానికి హత్తుకునే విధంగా దాన్ని మేము 1-2 సార్లు మననం చేసుకునే విధంగా మీరు చెప్పగలుగుతున్నారమ్మా. సో ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించే శతకోటి నమస్కారాలు. ఓం తత్సత్.
నమస్తే అండి. చాలా మంది ధనవంతులకి, పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు సాధించలేదు ఏది అనుకుంటారు. కానీ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన పవిత్రంగా ఆ గ్రంథాన్ని ఇలా ఎర్రటి గుడ్డలో కట్టి ఉంటే ఇప్పుడు మనం బ్రహ్మసూత్రాలు ఇంటి నానా పనులు చేసుకుంటారు అనేక పనులు. కానీ వాళ్ళకున్న ఆ శ్రద్ధ వల్ల వాళ్ళు అంత స్థితికి వస్తున్నారు. వాళ్ళకి శ్రద్ధ తక్కువ, బ్రహ్మజ్ఞానం మీద ఉండదు, బ్రహ్మసూత్రాల మీద ఉండదు. ఇంట్లో పనుల కంటే అది ముఖ్యం కాదు. కనుక మన జ్ఞానం అంతే అద్భుతం. నా యొక్క శ్రద్ధ చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ చేస్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని ఆ ఎర్రగుడ్డలోంచి తీసి ఒక పెట్టుకుంటాం కదా స్టాండ్ మీద పెట్టి, అది కాకుండా హోమం చేసేటప్పుడు ఎవరైనా ముక్కులు ముట్టుకున్నా, కాళ్ళని ముట్టుకున్నా వెళ్ళి చేయి కడుక్కొచ్చుకున్నట్టు. ఎందుకంటే అందులో వేసేది ప్రసిద్ధంగా ఉండాలని. అంటే ఇవన్నీ మనం అంటే మనకు ఇంద్రియ మనోనిగ్రహాలు లేకపోవడం వల్ల ఒకసారి ముక్కుని, ఒకసారి నోరుని, ఒకసారి కాళ్ళని ముట్టుకుంటూనే ఉంటాం. అంటే ఆ మినిమం శ్రద్ధ, ఇంద్రియ మనోనిగ్రహాలు మనిషి సభితమైనా ఉండాలి. అది అతిగా శాస్త్రం. మనం ధర్మసూత్రాలన్న దాన్ని కూడా ఆసక్తి వెలువరిస్తాం, కానీ అది వినేటప్పుడు ఒక నవల కంటే అన్యాయంగా నావలైనా జాగ్రత్తగా వింటాం. ఎందుకంటే సీరియల్లో ఏమో ఆ క్యారెక్టర్కి ఏమైపోయిందో, ఆ యాక్సిడెంట్ అయిందో లేదో, ఇది మాత్రం మనకి శ్రద్ధ ఉంటుంది. కానీ ధర్మసూత్రాల్లో అంత శ్రద్ధ కూడా మనం చూపెట్టకపోవడం వల్ల చూపెట్టినా కష్టమే, చూపెట్టకపోతే అసలు వాళ్ళది. అందుకే ఎవరు ఇంటరాక్షన్ అంటే ఆ మాట్లాడే 3-4 తప్ప ఎవరు మాట్లాడుతున్నారు. అది వినడానికి కూడా వినకపోతే, మరి ఆ శ్రద్ధ లేకపోతే మనం బ్రహ్మసూత్రాలు చదివేమని దాని వల్ల ఏమి లాభం ఉంటుంది? బ్రహ్మజ్ఞానం అనేది చిన్న విషయం కాదు, అన్నిటికంటే అంతిమే. దానికి సంబంధించిన విషయాలు చదివేటప్పుడు ఆ శ్రద్ధ, ఆ భక్తి, ఒక పూజ మీద ఉంటుంది. స్వార్థపూర్తి కర్మ కనుక దీని మీద ఇంకా ఉండాలి కదా, కానీ ఉండదు. ఎందుకంటే నీ కోరికలు నెరవేర్చేమో ఈ జ్ఞానం, నీ కర్మను తీసుకురాలేమో, అలాంటప్పుడు వాటిని మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండడానికి అలవాటు. మన కోరికలు తీరాలి, మన కర్మలు తీసేయాలి, మన కర్మ మనం అనుభవించకుండా మరొకరు అనుభవించాలి. అప్పుడు మాత్రమే మనకు రైట్.
ఆశించడమే దుర్మార్గత్వం. దుర్మార్గము అంటే చెడ్డ మార్గము, దుర్మార్గము అంటే ఏంటండి పెద్ద మార్గం. అంటే అలా ఆశించడం చాలా తప్పు. ప్రతి పదానికి అర్థం తీసుకుంటే అందులో పెద్ద అర్థాలు లేవు. అందుకని బ్రహ్మసూత్రాలు చదివేటప్పుడు ఆ శ్రద్ధ ఇప్పుడు మనకు అది అర్థమవుతుంది, అది మనకు అంటుతుంది, దేవత అనుగ్రహం వస్తుంది. శ్రద్ధ చూపించకపోతే దేవత అనుగ్రహం ఎలా వస్తుందండి? వాళ్ళందరూ అనుగ్రహం ఉంటే కదా మనకు లోతు అర్థాలు వస్తాయి, తెలుస్తాయి. ఇప్పుడు శాంతి గారికి ఆ లోతు అర్థం వెళ్తుంది కనుక ఏదో మాకు చెప్పాలని పక్కన పడతారు. ఆ లోతు అర్థం వెళ్ళకపోతే ఏమీ చెప్పలేరు ఎవరు. ఏంటో ఒక నవల్లాగా వినొచ్చు, నావల్లో జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అందులో ఇన్సిడెంట్స్ వల్ల వీళ్ళకి అనురాగం ఉంటుంది, మనసు నమ్మకం ఉంటుంది. అందుకని మనం తగిన శ్రద్ధ చూపెట్టాలి. అది ఆ శ్రద్ధ ఏంటి అంటే మనం తెలుసుకోవాలి. ఇది సామాన్యమైన జ్ఞానం కాదు, అల్టిమేట్ జ్ఞానం. దీని మనం చాలా శ్రద్ధగా ఉండాలి. ఆ టైంకి నేను పక్కన పెట్టుకోవాలి చెప్తానన్నిటి అనేది ఆలోచిస్తూ మనం ఏమైనా చేయగలరు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారు? అమ్మా నమస్తే అమ్మా. అమ్మ నమస్తే అమ్మా, నేను అనురాధ. హలో చెప్పండి, వినబడింది అనురాధ గారు. అంటే నాకు ఈ బ్రహ్మసూత్రాలు వింటుంటే అంటే నాకు అర్థమైంది, అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే జడభరతుడు కూడా అంత జ్ఞానం ఉండి చివరి దశలో మనసు దేని మీద ఉందో దేని మీద నిలిపాడో అదే అయింది కదా. అంటే అది కూడా కర్మానుసారమే జరుగుతుందా అమ్మా? కర్మానుసారం, కర్మలో లేని ఏది జరగదు. అంటే మన కర్మ ఎలా ఉంటే దాని ప్రకారమే మనము అడుగులు వేస్తూ ఉంటాం అన్నమాట. మళ్ళీ మనకి విల్ పవర్ ఉంటే తప్పించుకోవచ్చు. అప్పుడు ఆ మైండ్ దాని మీద మనం విచక్షణ జ్ఞానం పక్కన పెట్టవచ్చు. అదే కదా చెప్పారు, విల్ పవర్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే కర్మలు చెడు చేయకుండా ఉంటాయి. అదే కదా పురుష ప్రయత్నం జన్మ, లేకపోతే మరి లాభం ఏమిటి? ఎన్ని జన్మలైనా దాంతో మనం మార్చుకుంటాం. అదే డౌట్ వచ్చిందమ్మా, బాగా చెప్పారు. కానీ అంటే నా మటుకు నేను ఇంకా ముందు కొంచెం సెన్సిటివ్, ఇవన్నీ వింటుంటే ఇంకా సెన్సిటివ్ అయిపోతున్నానేమో అని అనిపిస్తుందమ్మా నాకు. సెన్సిటివ్ అంటే ఏంటండి? సెన్సిటివ్ అంటే తొందరగా ఫీల్ అయిపోవడం. ఎవరైనా ఒక అబద్ధం ఆడితే ఇంకా భరించలేనంత బాధ అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు అబద్ధాలు ఆడాలి అని. ఒకప్పుడు పోట్లాడేదాన్ని, మీరు అబద్ధం ఆడి వాళ్ళని నిలదీసేదాన్ని. ఇప్పుడు నిలదీయట్లేదు, బాధపడుతున్నాను. ఆ రోజంతా ఎఫెక్ట్ ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడడం అవసరమా వీళ్ళకి అనేది. అనురాధ గారు, మరొకరి సంగతి వదిలేండి, చేసిన వాటికి బాధపడాలి. అదే అంటారు మా వారు కూడా, వాళ్ళ అబద్ధం ఆడతారు, వాళ్ళ కర్మ నీకెందుకు, వదిలేసేవి వినిపించుకోకు అంటారు. ఎవరి కర్మకు వాళ్ళు, మీరు రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సరే అమ్మా. అంటే సెన్సిటివ్ అవ్వడం అంటే ఇంకొకరు ఏదైనా తప్పు చేస్తే మనం ఫీల్ అవ్వడం కాదు, మనం చేసే తప్పుకి మనం ఫీల్ అవ్వాలి. అందుకే నేను సెన్సిటివ్ అడిగాను. ఆధ్యాత్మికతలో సెన్సిటివ్ మన ఫీల్ అవ్వడం కూడా కాదు, మళ్ళీ చేయకుండా ఉంటుంది. ఫీల్ అయ్యి కూడా ఫీల్ అవ్వడం కూడా వద్దంటారు. ఆ ఫీల్ అయ్యి లాభం ఏమి పడేస్తాం. నిజమే. అది ఎంత ఎనర్జీ పెట్టాలో తెలియక ఫీలింగ్స్ పెడితే ఏమిటి లాభం అండి? తిరిగి మళ్ళీ తిరగకుండా ఉండడానికి పెట్టాలి ఎనర్జీ, ఫీల్ అవ్వడానికి. నిజమేనమ్మా. తిరిగి ఆ రాంగ్ జరగకుండా ఉండడానికి పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నమస్కారం అండి. సెన్సిటివ్ అంటే కరెక్ట్ వేలో అవ్వాలి సెన్సిటివ్. అలాగా దైవ కిరణాలను అందుకోగలిగే పవిత్రతను పెంచుకోవాలి, అది సెన్సిటివ్. ఓకే అమ్మా. విదేశాలన్నిటికీ ఫీల్ అవుతున్నామంటే అది ఇంకా మనస్సు గోల, అవన్నీ మనకు అనవసరం. లా ఆఫ్ కర్మ ఫీల్ అవ్వడమే తగ్గిపోవాలి. కర్మ సిద్ధాంతం రాత్రి వింటున్నారు కదా, అన్ని జరగవలసిన కరెక్ట్ జరుగుతున్నాయి.
జరుగుతున్నాయి కదా. అంతేగాని మనం ఫీల్ అవ్వడం ఎందుకు? దేనికి ఫీల్ అవ్వక్కర్లే. కర్మ సిద్ధాంతం తెలిసాక మనకి జరిగే మనం ఫీల్ అవ్వక్కర్లే, మనకి జరిగే న్యాయానికి మనం ఫీల్ అవ్వక్కర్లే. ఎప్పుడో మనకి బాకీ అంటే మనకి వచ్చి మన బాకీలు లేని మనకి రావు. నిజమే. మనకి వచ్చేసింది వాళ్ళందరికీ రావాలి. మన బాకీలో ఉన్నా మనకు వస్తాయి. మంచి వచ్చినప్పుడు అలా ఫీల్ అవ్వదు, చెడ్డ వచ్చినప్పుడు మనకే నిజమేనమ్మా. మనకి ఏది రావాల్సి వచ్చింది, ఎవ్వరు దాన్ని తప్పించలేరు. మనం ఏ మూలకి ఏదో 18 అంతస్తుల బిల్డింగ్ లో పైన మనకి రావాల్సింది మనకి వస్తుంది. ప్లేస్ గాని స్థలం గాని మనుషులు కానీ తప్పించలేరు కర్మ నుంచి. కర్మదేవతలు చాలా తెలియలేరు. ఆ ప్లేస్ అదంతా కూడా రుణము ఉన్నంత వరకే ఉండగలుగుతామమ్మా. అంటే అవి మనం తప్పకుండా భరించాలని చెప్తున్నాను. ఉండడం లేకపోవడం అది వేరే సంగతి. ప్రారంభం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మ వస్తుంది. సంచితం ఓల్డ్ అంతా ఉంది, అది సంచితం. అందులో కొంత తీసి ఈ జన్మలో అనుభవిస్తున్నాం. మళ్ళీ ఈ జన్మలో మరికొంచెం ఆచరించాల్సిన కర్మని ప్రారంభం అంటారు. ఇంకా సంచితం దానికోసం జన్మలు ఎత్తాలి. అందుకని నిజమైన జ్ఞానం వచ్చిన తర్వాత మన సెన్సిటివిటీ, అక్కర్లేని సెన్సిటివిటీ తగ్గిపోతుంది, పవిత్రత అనేది వస్తుంది. ఉద్దానికి ఫీల్ అవ్వడం ఎందుకంటే అజ్ఞానం ఫీల్ అవుతారు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వరు. మన కష్టం ఏమైనా చేయలేకపోతే ఊరుకుంటాం. మనకు అవకాశం ఉంటే మనం చేయగలుగుతాం. ఫీల్ అవ్వక్కర్లేదు, చేయగలమని వెర్రవేయక్కర్లేదు. అవకాశం ఉండి మనకి దయాదాక్షిణ్యం ఎక్కువ ఉంటే అలా మనం చేస్తే ఒక సహాయం చేయబడతాం. నేను కూడా ఎవరి వల్ల సహాయం రాదు. అలా మీరు ఇందాక చెప్పిన లాంటి సెన్సిటివిటీ పోవాలి. పోగొట్టుకునే ప్రయత్నం చేస్తానమ్మా. అవును, అది ఉన్నంత వరకు బాధలేనమ్మా. ఆ సెన్సిటివిటీ పోవాలి, జ్ఞానం అది చేసి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, ఇంకెవరు మాట్లాడితే కొంచెం, లేకపోతే ముగిద్దాం. ఇంకా చూడమంటారా? కొంచెమే మాట్లాడతారా? అందరూ కూడా ఒక 2 వాక్యాలైనా మాట్లాడితే మంచిది అని చెప్పుకోండి. మళ్ళీ అదే చెప్తున్నాను. నేను సాలరేవన్న దగ్గర 2 ఉపన్యాసం ఇస్తే అసలు ఏమి వాళ్ళకి ఇంటరాక్షన్ అలవాటు లేని వాళ్ళు కూడా చక్కటి ప్రశ్నలు వేశారు. వాళ్ళు పైగా ఇది ఎంతో బాగుందండి. వాళ్ళకి ఎక్కడ ఇంటరాక్షన్ అలవాట్లేదు. అంటే ఒక వ్యక్తి వస్తారు, లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతారు. భక్తి శ్రద్ధ ఎక్కువ ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రశ్నలు చక్కగా వేశారు, చెప్పవలసింది చెప్పారు. మనం ఎందుకు చేయాలి? ఇంతమంది విషయాలు ఏంటి పెట్టుకోవాలి కానీ చేయాలని అందరూ చేయాలి. ఓకే, అందరికీ నమస్కారం. ముగించేద్దాం. నమస్తే అమ్మా.